పల్లెటూరి పచ్చదనం, పట్టణపు పొల్యూషన్, ఈ రెండు విభిన్నమైన ప్రపంచాల మధ్య వారధి ఒక ఆడపిల్ల జీవితం. పల్లెటూరులో పెరిగిన ఆండాలు తన అమాయకత్వంతో, స్వచ్ఛమైన మనసుతో సిటీలో ఉండే రమేష్ ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది. పల్లెటూరి వాళ్లకు అబద్ధం ఆడడం చేతకాదు, మోసం చేయటం అస్సలే రాదు. కాని సిటీలో పుట్టి పెరిగిన వాళ్లకు ఆ అమాయకత్వమే అలుసుగా మారుతుంది. రమేష్ చెల్లెలు ఆండాలు ఆడబడుచు అయిన కావ్యకి సిటీ గ్లామర్ అంటే పిచ్చి, పల్లెటూరి మనుషులంటే పరమ అసహ్యం. తన అన్నయ్య సంపాదనంతా తనకే చెందాలి, ఈ పల్లెటూరు కోడలికి ఈ ఇంట్లో ఎలాంటి విలువ ఉండకూడదు అన్నది కావ్య ఆలోచన. అసలు ఆండాలు పుట్టింటి వాతావరణం ఏంటి, అత్తింట్లో ఆమె పడుతున్న నరకమేంటి, ఈ ఆడపడుచు మెగా సిరీస్ మొదటి ఎపిసోడ్లో విపులంగా చూద్దాం. ఒక అందమైన పల్లెటూరు. ఆండాలు తల్లి సీతమ్మ వాకిట్లో ముగ్గేసి వంటింట్లోకొచ్చి కూరగాయలు కోస్తూ ఉంటుంది. తండ్రి రంగయ్య మంచం మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇద్దరూ తమ కూతురు గురించే మాట్లాడుకుంటున్నారు. ఏవండి, చూస్తుండగానే రోజులు ఎంతలా గడిచిపోయాయో కదా. మన ఆండాలు సిటీకి కోడలిగెళ్ళి అప్పుడే ఏడాది దాటిపోయింది. పల్లెటూరి పద్ధతులతో పెరిగిన మన పిల్ల ఆ పెద్ద సిటీలో ఆ కనకం వియ్యంకురాలి వెటకారపు మాటల మధ్య ఎట్ట నెట్టుకొస్తుందోనని నాకు రోజుకి 100 సార్లు భయంగా అనిపిస్తుంటుంది. రమేష్ బాబుకేమో ఆఫీస్ పనులు, మన ఆండాలేమో రోజంతా ఆ ఇంట్లో చాకిరీ చేస్తూ ఎలా ఉంటుందో ఏంటో. అయ్యో సీత, నీకెప్పుడు అనుమానాలేనా? మన ఆండాలు అమాయకురాలే గాని చేతగాంది కాదు. ఉమ్మడి కుటుంబాన్ని ఎలా కలుపుకుపోవాలో దానికి బాగా తెలుసు. పైగా ఇప్పుడు దానికి తోడుగా మన చిన్న కూతురు స్వప్న కూడా అక్కడే ఉండి సిటీలో చదువుకుంటుందిగా. 2 అక్కా చెల్లెలు ఒకే చోటున్నారు, వాళ్ళకి ఏ లోటు ఉండదు. పైగా రమేష్ బాబు కూడా చాలా మంచాడు. మన ఆండాల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాళ్లే, నువ్వు అనవసరంగా టెన్షన్ పడబాకు. సరిగ్గా అప్పుడే సీతమ్మ పాత బటన్స్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆండాలు పేరు చూసి సీతమ్మ ఆనందంగా ఫోన్ ఎత్తుతుంది. హలో ఆండాలు, బాగున్నావా తల్లి? ఇప్పుడే నీ గురించి మీ నాన్నతోటి మాట్లాడుతున్నాను. ఏంటే గొంతు ఏదోలా ఉంది, జలుబు చేసిందా ఏంటి? సిటీ గాలి పడలేదా? అబ్బే అదేం లేదమ్మా, ఇక్కడంతా బాగానే ఉంది. ఇందాకే అత్తమ్మగారికి మామయ్య గారికి కాఫీలు ఇచ్చాను. కావ్యకి రమేష్ గారికి టిఫిన్లు రెడీ చేస్తున్నాను. మీరు బాగున్నారమ్మా? నాన్న మందులు టైంకి వేసుకుంటున్నారా లేదా? మేమంతా బాగున్నాం తల్లి. ఎంతకీ మన స్వప్న ఏం చేస్తుంది? దానికి సిటీ చదువు బాగానే వంట పడుతుందా? రమేష్ బాబు మీద ఊరికే భారం వేయకుండా దాని పనులు దాన్ని చేసుకోమను. స్వప్న బాగానే చదువుకుంటుందమ్మా, మీరు దాని గురించి బెంగ పెట్టుకోకండి. సరే అమ్మా, రమేష్ గారు పిలుస్తున్నారు. అత్తమ్మగారు స్నానానికి వేడి నీళ్ళు అడుగుతున్నారు. నేను మళ్ళీ తీరిక చూసుకొని ఫోన్ చేస్తాను. జాగ్రత్తమ్మా. ఫోన్ పెట్టేసిన ఆండాలు సిటీలోని తన వంటింట్లో గట్టుమీద వాలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన మనసులో బాధలన్నీ బయట పెట్టుకుంటుంది. క్షమించమ్మా, మీకు అబద్ధం చెప్పాను. ఇక్కడ నేను అనుభవిస్తున్న నరకం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు. రమేష్ గారు మంచివారే, కానీ అత్తమ్మగారు, ముఖ్యంగా నా ఆడపడుచు కావ్య నన్ను పెడుతున్న బాధలు ఎవరితో చెప్పుకోలేక కుమిలిపోతున్నాను. నన్నొక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. పోనీ నేనొక్కదాన్నే కష్టపడినా పర్లేదు, నా చెల్లెలు స్వప్నను కూడా ప్రతి మాటకి ఎత్తు పొడుస్తున్నారు. దేవుడా, నా చెల్లెలు చదువు పూర్తయ్యే వరకునైనా నాకు ఓపిక ఇవ్వు తండ్రి. సిటీలోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ అది. ఆండాలు కళ్ళు తుడుచుకొని వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే కావ్య మోడర్న్గా నైట్ డ్రెస్ వేసుకుని మోహన్ చిట్లించుకుంటూ గదిలోంచి బయటకొస్తుంది. హాల్లో కూర్చొని ల్యాప్టాప్ చూసుకుంటున్న స్వప్న వైపు ఒక అసహ్యమైన లుక్ ఇచ్చి నేరుగా వంటింట్లోకి వస్తుంది. హలో వదినమ్మగారు, ఏంటి ఇంకా డ్రీమ్స్లోనే ఉన్నారా? టైం చూడు ఎంతైందో, 8 కావస్తుంది. ఇంకా నా చేతికి కాఫీ రాలేదు. ఉదయాన్నే లేవగానే వేడివేడి కాఫీ తాకపోతే నా బుర్ర పనిచేయదు. నాకు ఇరిటేషన్ వస్తుందని నీకెన్నిసార్లు చెప్పాలి? ఈ ఇంట్లో నేను ఆడపిల్లనా లేక మీ అందరికీ శత్రువునా? మీ పల్లెటూళ్ళలో ఉదయాన్నే చద్దన్నం తింటారేమో, ఇక్కడ సిటీలో ఉదయం లేవగానే మాకు స్ట్రాంగ్ కాఫీ పడాలి. ఏది నా కాఫీ? అయ్యో లేదే కావ్య, ఇప్పుడే నీకోసం స్పెషల్గా కాఫీ కలిపాను. నువ్వు లేచిన వెంటనే వేడివేడికి ఇద్దామని ఇప్పుడే గ్లాసులో పోసాను. ఇదిగో పట్టుకో. అచ్చం నువ్వు అడిగినట్టే డికాషన్ ఎక్కువ వేసి కలిపాను. కావ్య ఆ కాఫీ కప్పు తీసుకుని కావాలనే ఒక సిప్ చేసి వెంటనే మొహం వికారంగా పెట్టి కాఫీని సింకులో పారబోస్తుంది. ఆండాలు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏమైంది కావ్య? కాఫీ ఎందుకు పారబోసావు? అంత వేడిగా ఉందా ఏంటి? ఎందుకు పారబోసానా?
ఇది అసలు కాఫీనేనా వదినా? నీళ్ళెక్కువ పాలు తక్కువ, అసలు టేస్టే లేదు. మీ పల్లెటూరులో అందరూ నేలలో కలర్ కాపుకొని తాగుతారేమో. నేను పుట్టింది సిటీలో. మా అన్నయ్య సంపాదన లక్షల్లో ఉంటుంది. ఆ డబ్బులతోనే మేం బెస్ట్ బ్రాండెడ్ కాఫీలు తాగుతాం. నీకు ఇష్టం వచ్చినట్లు నీళ్లు కాఫీలు చేసి నా గొంతులో పోయాలని చూడకో. అయినా నీ చెల్లెలు స్వప్నకేమో మీగడ కలిపిన పాలిస్తావు, నాకేమో నీళ్ళ కాఫీనా? ఎంతైనా పుట్టింటి వాళ్ళంటే నీకు ప్రాణం, అత్తింటి వాళ్ళంటే చులకన కదా. దేవుడా, మళ్ళీ ఉదయాన్నే మొదలు పెట్టింది. తెచ్చిన పాలు మొత్తం మీగడతో సహా తనకే పోసి కలిపాను. స్వప్నకి ఇంకా అసలు పాలే ఇవ్వలేదు. అయినా తనకి నా మీద ఉన్న కోపం ఆ కాఫీ మీద చూపిస్తోంది. ఎంతైనా ఆడపడుచు కదా. నేనెదురు మాట్లాడితే అత్తమ్మగారొచ్చి ఇల్లు పీకి పందిరేస్తారు. మౌనంగా ఉండడమే నాకు శ్రీరామ రక్ష. కావ్య, నేను నీకు మీగడ పాలే వేసి కలిపాను. నీకు నచ్చకపోతే ఇంకోసారి కొత్త ప్యాకెట్ తీసి కలుపుతానులే. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను తెస్తాను. అప్పుడే కనకం ఆవులిస్తూ నెత్తిమీద కొంగేసుకుని వంటింట్లోకి వచ్చింది. ఆమె రాకతోనే ఇంట్లో వాతావరణం వేడెక్కింది. ఏంటి కావ్య, ఉదయాన్నే ఏంటి రచ్చ? నా కూతురి గొంతు హాల్ వరకు వినిపిస్తుంది. మీ వదిన మళ్ళీ నీకెదురు సమాధానం చెబుతుందా ఏంటి? చెప్పవే కావ్య, ఏం జరిగిందో నేను చూసుకుంటాను. కావ్య వెంటనే ఏడుపు మొహం పెట్టి డ్రామా మొదలు పెడుతుంది. చూడమ్మా, నీ కోడలు నాకు ఉదయాన్నే నీళ్లు కలిపిన కాఫీ ఇచ్చింది. అడిగితేనేమో నా మీద అరుస్తోంది. తన చెల్లెల్ని మన నెత్తిని కూర్చోబెట్టి పాలు పండు ఇచ్చి పోషిస్తుంది. నన్ను మాత్రం ఈ ఇంట్లో పని మనిషిలాగా, పరాయి పిల్లలాగా చూస్తుందమ్మా. నా అన్న ఇంట్లో నాకు కనీసం ఒక మంచి కాఫీ తాగే అదృష్టం కూడా లేదా? ఆ మాట వినగానే కనకం ఆవేశంగా ఊగిపోతూ ఆండాల వైపు తిరిగింది. ఏంటే ఆండాలు, నా కూతురు ఏవైనా పరాయిదా ఇంట్లో? తను నా గారాల పట్టి. నా కొడుకు పగలో రాత్రి కష్టపడుతుంది నా కూతుర్ని మహారాణిలాగా చూసుకోవడానికే, అంతేగాని నీ చెల్లెలకి మేగడ పాలు పోసి మేపడానికి కాదు. మర్యాదగా కావ్యకి ఏది కావాలో చేసి పెట్టావు. ఇంకోసారి నా కూతురి కంట్లో నీళ్లొస్తే గనక నిన్ను నీ చెల్లెలిద్దరిని బయటికి గెంటేస్తాను, పల్లెటూరు దానా. అలాగే అత్తమ్మగారు, తప్పు నాదే. నేను ఇప్పుడు వేరే కాఫీ కలుపుతాను. మీరు దయచేసి కోపడకండి. అమ్మయ్యా, అమ్మ నా సైడుంది. ఈ వదిన గారికి ఈ ఇంట్లో ఎవరి సపోర్ట్ లేకుండా చేయాలి. అడుగడుగునా తనని అవమానించాలి. తన చెల్లెలి స్వప్నని ఇక్కడి నుంచి పంపించేదాకా నేను నిద్రపోను. మా అన్నయ్య డబ్బులతో అది సిటీలో సాఫ్ట్వేర్ కోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు. రేపొద్దున అది ఉద్యోగం తెచ్చుకొని నా ముందు బిల్డప్ ఇస్తే అస్సలు నేను తట్టుకోలేదు. రమేష్ ఆఫీస్కి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. పుల్లయ్య గారు కూడా పక్కనే కూర్చొని టీ తాగుతూ ఉంటారు. కావ్య కనకం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కళ్ళతోనే సైగలు చేసుకుంటారు. ఆండాళ్ళు అందరికీ ఇడ్లీలు వడ్డిస్తూ ఉంటుంది. స్వప్న సైలెంట్గా ఒక మూల కూర్చొని తింటూ ఉంటుంది. అన్నయ్య, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రేపు మా కాలేజీలో పెద్ద కల్చరల్ ఫెస్ట్ ఉంది. అందరూ పట్టు చీరలు భారీ నగలు వేసుకుని వస్తున్నారు. నా దగ్గర చూస్తే వేసుకోవడానికి ఒక మంచి నెక్లెస్ కూడా లేదు. ఆ పాత గొలుసులు వేసుకుంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారన్నయ్య. సిటీలో నా పరువు పోతుంది. నెక్లెసా? మొన్ననే కదా నీ బర్త్డేకి లాకెట్ ఉన్న డబ్బా చైన్ చేయించాను కావ్య. అది వేసుకో, చాలా బాగుంటుంది కదా. అందరికీ నీ చైన్ అంటే భలే ఇష్టం కదా. చీచి, అది వేసుకుంటే చాలా చీప్గా ఉంటుందన్నయ్య. అది పాత మోడల్. నాకు కనీసం 1,00,000 రూపాయల నెక్లెస్ కావాలి. లేకపోతే నేను రేపు కాలేజీకి వెళ్ళను, ఎగ్జామ్స్ కూడా రాయను. చదువు మానేసి ఇంట్లోనే కూర్చుంటాను. నా ఫ్రెండ్స్ ముందు నేను తలదించుకోలేను. అవునరా రమేష్, నా కూతురు అడిగితే లేదంటావేంటి? అది అడిగింది 1,00,000 రూపాయలేగా. రేపొద్దున్న దానికి పెళ్లి చెయ్యాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఒక నెక్లెస్ కొనివ్వలేవా? నీ సంపాదన అంతా ఏమైపోతుంది? ఏమైనా నీ పెళ్ళం చెల్లెలకి రాసి చేస్తున్నావా ఏంటి? అమ్మా ప్లీజ్, మధ్యలో ఆండల్ వాళ్ళ చెల్లెలు ఎందుకు అవుతున్నావు? ఇప్పుడు ఒకేసారి 1,00,000 రూపాయలంటే కష్టం అమ్మా. ఈ నెల ఆఫీస్లో ప్రాజెక్ట్ బోనస్ ఇంకా రాలేదు. పైగా ఇంటి ఈఎంఐ కట్టాలి. కొంచెం టైం ఇస్తే నేనే చేయిస్తానుగా. కావ్యకి నేను కాకుండా ఇంకెవరు కొంటారు? అవును కావ్య, ఈ నెల ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కదా. కావాలంటే నా పెళ్లిలో నాన్న చేయించిన పచ్చల నెక్లెస్ ఉంది. అది చాలా ట్రెండీగా ఉంటుంది. రేపటికి అది వేసుకుని వెళ్ళు, ఎవరికీ తెలీదు. తర్వాత మీ అన్నయ్య నీకు కొత్త చేయిస్తారులే. ప్లీజ్ అర్థం చేసుకో. ఓసి నీ పల్లెటూరు మొహం మండ, నేను నీ పాత నెక్లెస్ వేసుకోవాలా? నాకేమైనా కర్మ పట్టిందా? నీ పుట్టింటాళ్ళు పెట్టిన ఆ పాతకాలపు రాళ్ళ నగలు వేసుకుంటే నా ఫ్రెండ్స్ నా మొహం మీద ఉమ్మేస్తారు. నా అన్నయ్య నన్ను మహారాణిలా చూసుకునే స్తోమతుంది. నువ్వు మధ్యలో నీ ఉచిత సలహాలు ఇవ్వకో. నీ నగలు నీ చెల్లెలి స్వప్నకిచ్చుకో. కావ్య, ఏంటమ్మా ఆ మాటలు? వదిన గారేదో సర్దుబాటు చేద్దామని తన నగలిస్తానని ప్రేమగా చెప్తే అంత వెటకారంగా మాట్లాడతావా?
ఆండాలు తెచ్చిన నగలు కూడా బంగారమే గదా, ఇనుము కాదుగా. నీకంత పొగరు పనికిరాదు. మీరు మధ్యలో దూరకుండా నోరు మూసుకునుంటే మంచిది. నా కూతుర్ని అంటారా? ఆండాలు, నీ ఉచిత సలహాలు నీ చెల్లెలు స్వప్నకిచ్చుకో, నా కూతురు కాదు. రమేషు, నువ్వు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కావ్యం తీసుకెళ్లి నక్లెస్ ఎదోగొని, లేకపోతే నేను ఇవాళ అన్నం ముట్టను. ఇది నా లాస్ట్ వార్నింగ్. సరే అమ్మా, నేను క్రెడిట్ కార్డులో అయినా గీకి కొనిస్తానులే, నువ్వు కోపడకు. కావ్య, సాయంత్రం రెడీగా ఉండు. ఆండాలు, నువ్వు కూడా మౌనంగా ఉండు, అనవసరంగా మధ్యలోకి రాకు. ఎంతైనా నేను ఈ ఇంటికి పరాయిదాన్నే కదా. నా నగలు నా ఆడపడుచుకిస్తానంటే అందులో వెటకారం వెతుకుతున్నారు వీళ్ళంతా. రమేష్ గారు అప్పులు పాలవుతున్నా పర్లేదు, కానీ ఆడపడుచు అహంకారం మాత్రం తగ్గకూడదు. దేవుడా, అప్పులు పెరిగిపోతే ఈ ఇంటి పరిస్థితి ఏమైపోతుందో. నా చేతులు కట్టేసినట్టుంది. అందరూ పడుకున్నారు. హాల్లో కేవలం ఒక చిన్న లైట్ వెలుగుతుంది. కనకం, కావ్య సోఫాలో కూర్చుని మెల్లగా మాట్లాడుకుంటున్నారు. కావ్య మెడలో సాయంత్రం రమేష్ కొనిచ్చిన కొత్త డైమండ్ నెక్లెస్ వేసుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంది. అమ్మ, చూసావా, నేనొక గట్టి దెబ్బ వేస్తే అన్నయ్య ఎలా దారిలోకొచ్చాడో. ఆ ఆండాలేమో తన పాతరాళ్ళ నగలిస్తానని తెగ బిల్డప్ ఇచ్చింది. దాని బుద్ధి నేనివాళ బయట పెట్టాను. నా ముందు దాని పల్లెటూరు వేషాలు సాగో. అవునే కావ్య, అది చాలా తెలివైంది. పైకి అమాయకంగా నటెత్తుంది గాని తన చెల్లెలి స్వప్ననే మన ఇంట్లోనే ఉంచి దానికి ల్యాప్టాప్లు, బట్టలు అన్నీ మన రమేష్ గారి డబ్బుతోటే కొనిపెత్తుంది. మనం ఎట్టాగే మౌనం వదిలేస్తే రేపొద్దున్న నీ పెళ్లికి కూడా ఏమీ మిగల్చకుండా ఆండాలు తన పుట్టింటి తరలిచ్చేద్ది. అవునమ్మా, ఆ స్వప్నం చూస్తుంటే నాకు మంట పడుతుంది. అది ఎప్పుడు పుస్తకాలు పట్టుకుని ఏదో పెద్ద కలెక్టర్ దానిలాగా బిల్డప్లు ఇస్తుంది. ఆ ఆండాలేమో దానికి పాలు, పండ్లు ఇస్తూ మహారంలా చూసుకుంటుంది. ఈ స్వప్నని ఎలాగైనా మన ఇల్లు దాటించాలమ్మా. అది ఇక్కడుంటే మాత్రం నాకు ప్రశాంతత లేదు. అంత ఈజీ కాదులే కావ్య. రమేష్ గాడు ఆండాల మాయలో పడిపోయాడు. మనం డైరెక్ట్గా స్వప్నని వెళ్ళిపోమంటే రమేష్ ఒప్పుకోడు, అడడ్డు పడతాడు. మనం ఏదైనా పక్కా ప్లాన్ వేయాలి. ఆండాలి క్యారెక్టర్ మీద లేదా స్వప్న మీద రమేష్కి విపరీతమైన కోపం, అసహ్యం వచ్చేలా చెయ్యాలి. అప్పుడే వాళ్ళని ఇంటి నుండి తరిమేయగలం. నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మా. ఈ ఆండాలకి, స్వప్నకి ఈ ఇంట్లో నోకలు చెల్లిపోయే మాస్టర్ ప్లాన్ అది. రేపు ఉదయం చూడనా డ్రామా. వాళ్ళిద్దరూ ఏడుస్తూ బట్టలు సర్దుకుని వెళ్ళిపోవలసిందే. అన్నయ్య వాళ్ళ ముఖం కూడా చూడ్డు. ఏంటి ఆ ప్లాను? నాకు చెప్పు ముందు, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇప్పుడు కాదులేమ్మా, రేపు ఉదయం డైరెక్ట్గా సినిమా చూపిస్తా. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఉదయం హడావిడి మొదలైంది. ఆండాలు హాల్లో ఊడుస్తూ ఉంటుంది. రమేష్ తన ఆఫీస్ ఫైల్స్ వెతుక్కుంటూ హాల్లోకొస్తాడు. పుల్లయ్య బాల్కనీలో ఉన్నాడు. అప్పుడే కావ్య తన గదిలో నుంచి గట్టిగా ఏడుస్తూ తల పట్టుకుని అరుస్తూ బయటకొస్తుంది. అమ్మా, అమ్మా, నాన్న, అన్నయ్య, అందరూ రండి. నా నెక్లెస్ ఏది? నా నెక్లెస్ కనిపించట్లేదు. కనకం వంటగదిలో నుంచి పరుగున వస్తూ కంగారు నటిస్తూ, యావైంది కావ్య, ఎందుకట్టా అరుతున్నావు? యావైంది నీ నెక్లెస్కి? అమ్మా, నిన్న రాత్రి అన్నయ్య 1,00,000 రూపాయలు పెట్టుకొనిచ్చిన నెక్లెస్ ని జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టా. ఇప్పుడు ఉదయం లేచి చూస్తే అక్కడ లేదమ్మా. ఇల్లంతా వెతికాను. ఎవరైనా దొంగలించారమ్మా. ఏంటి కావ్య, ఇంట్లో దొంగలు పడ్డమేంటి? మన ఇల్లు ఎంత సెక్యూర్గా ఉంటుందో తెలుసుగా. నువ్వెక్కడైనా బాక్స్లో పెట్టి మర్చిపోయావేమో, సరిగ్గా చూడు. కంగారు పడకుండా వెతుకు. లేదన్నయ్య, నేను రాత్రి టేబుల్ మీద పెట్టాను. నా నెక్లెస్ నాకు కావాలి. ఈ ఇంట్లో మనకు కాకుండా బయట వాళ్ళు ఎవరున్నారన్నయ్య? నాకు అర్థమైపోయింది, ఇది పక్కాగా స్వప్న పని. దానికి నిన్నటి నుండి నా నెక్లెస్ మీద కన్ను పడింది. దానికంత రేట్ నగలు చూసి అదృష్టం లేదు కదా, అందుకే నాది కొట్టేసింది. ఆ మాట వినగానే ఆండాల్ షాక్ అయింది. చేతిలో ఉన్న చీపురు కట్టని కింద పడేసి, కావ్య, ఏం నువ్వు మాట్లాడుతున్నది? నా చెల్లెలు దొంగతనం చేయడమేంటి? తను అలాంటిది కాదు. మా పుట్టింట్లో మాకు నిజాయితీ నేర్పించారు, కానీ దొంగతనాలు కాదు. నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు మధ్యలో మాట్లాడుకోదినా. నీ చెల్లెలు పేదరికం నుండి వచ్చింది. 1,00,000 రూపాయల నగ చూసేసరికి దాని కళ్ళు కుట్టే. నేనిప్పుడే వెళ్ళి దాని బ్యాగ్ చెక్ చేస్తాను. నాకు దాని మీద డౌట్. కావ్య పరుగున వెళ్లి స్వప్న గదిలోకి దూరి స్వప్న కాలేజ్ బ్యాగ్ తీసుకుని హాల్లోకి విసిరేస్తుంది. స్వప్న నిద్రమోహంతో ఏడుస్తూ కావ్య వెనకే పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్క, నేనేం తీలేదక్కా. ప్లీజ్ కావ్య, నా బ్యాగ్లో ఏమీ లేదు. నేను దొంగని కాదు. కావ్య బ్యాగ్ చైన్ తీసి అందులో ఉన్న పుస్తకాలు, బట్టలు అన్నీ కింద పోస్తుంది. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తూ ఉంటారు. ఆ పుస్తకాల మధ్యలో నుండి ఒక చిన్న ఎర్రటి జ్యువెలరీ కవర్ కింద పడుతుంది. కావ్య ఆ కవర్ తీసి తెరుస్తుంది. అందులో కావ్య కొత్త నెక్లెస్ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. చూసావన్నయ్య? చూసారా నాన్న?
నీ చెప్పానా లేదా? ఈ స్వప్న పక్క దొంగని. చదువు పేరుతో మన ఇంట్లో తిష్ట వేసి మన అన్నం తింటూ ఇప్పుడు ఏకంగా మన నగలకే కన్నం వేసింది. దీనికి సిగ్గులేదు. ఆండాలు షాక్తో గుండెని పట్టుకుని కన్నీళ్లు ఆపుకోలేక, స్వప్న, ఏంటి ఇది? నీ బ్యాగ్లోకి ఈ నెక్లెస్ ఎలా వచ్చిందే? నిజం చెప్పు తల్లి, నువ్వు తీయలేదని చెప్పవే. నాకు నిజంగా తెలీదక్కా, నిజంగా నాకు తెలీదు. నేనే దొంగతనం చేయలేదు. ఆ నెక్లెస్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలి. నన్ను నమ్మక్క, ప్లీజ్. ఆవేశంగా ఆండాల మీదకు వెళ్లి ఆమె భుజం పట్టుకుని లాగిన కనకం, చూసావా ఆండాలు, నీ చెల్లెలి బుద్ధి. ఇదంతా నీ ప్లానే కదూ. మొన్నటిదాకా ల్యాప్టాప్లు కొనిపించావు, ఇప్పుడేమో ఏకంగా నా కూతురు నగలు దొంగలించి నీ పుట్టింటికి పంపించాలని చూస్తున్నావా? ఎంత కంత్రి దానివే నువ్వు. మా ఇంట్లోనే ఉంటూ మాకే నామాలు పెడతావా? రమేష్ కోపంతో ఊగిపోతూ కళ్ళు ఎర్రబడి స్వప్న వైపు తిరిగి చెయ్యి పైకెత్తి కొట్టడానికి వెళ్తాడు. స్వప్న, ఎంత పనిచేశావే దొంగదానా! మా ఇంట్లోనే ఉంటూ మాకే ద్రోహం చేస్తావా నిన్ను! రమేష్ అలా చెయ్యెత్తగానే ఆండాలడ్డుపడుతుంది. కావ్యముఖంలో ఒక భయంకరమైన పైశాచికమైన నవ్వు కనిపిస్తుంది. ఆమె వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని మురిసిపోతూ ఉంటుంది కావ్య. హాల్ మధ్యలో స్వప్న బ్యాగ్లోని వస్తువులు కిందపడి ఉన్నాయి. కావ్య చేతిలో తన నక్లెస్ పట్టుకుని గర్వంగా నిలబడి ఉంది. రమేష్ ఆవేశంగా స్వప్నను కొట్టడానికి ఎత్తిన చేతిని ఆండాలు గట్టిగా పట్టుకుని అడ్డుకుంటుంది. కనకం అత్తగారు రమేష్ వెనక నిలబడి కోపంతో రగిలిపోతుంది. పుల్లయ్య కొంచెం దూరంగా నిస్సహాయంగా చూస్తున్నాడు. రమేష్ ఆవేశంతో కళ్ళు ఎర్రబడగా ఆండాలు చేతిని విదిలించుకొని, ఆండాలు, ఏంటిది? ఎంత ధైర్యం నీకు? నా చేయి పట్టుకుని ఆపుతావా? నీ చెల్లెలు స్వప్న చేసిన ఈ దరిద్ర పనికి దాన్ని ఇంట్లో నుంచి గెంటేయాలి. అది కాకుండా దాన్ని వెనకేసుకొస్తావా? నా చెల్లెలు కావ్య ఎంతో మురిపెంగా అడిగితే నేను అప్పు చేసి మరీ 1,00,000 రూపాయలు పెట్టి కొనిచ్చిన నక్లెస్ అది. దాన్ని పట్టుకెళ్ళి చదువుకునే బ్యాగ్లో దాచుకుంది నీ దొంగ చెల్లెలు. ఈరోజు ఇది చూస్తూ ఊరుకుంటే రేపొద్దున్న మన ఇంటి పత్రాలు కూడా కాజేసి మీ పుట్టింటికి పంపించేస్తుంది. దాన్ని ఒక దెబ్బ కొడితే గాని నిజం చెప్పదు. వదులు నన్ను. లేదండి, నేను మిమ్మల్ని వదలను. ఆ దెబ్బ నా చెల్లెల మీద పడనివ్వను. స్వప్న దొంగతనం చేయలేదని నా ప్రాణం పోయేదాకా చెప్తాను. నా చెల్లెలు ఎలాంటిదో నాకు తెలుసు. మా పుట్టింట్లో మా నాన్న మాకు కటిక దారిద్ర్యంలో కూడా నిజాయితీగా బ్రతకడం నేర్పించారు, కానీ పక్క వాళ్ల వస్తువుల మీద ఆశపడ్డం నేర్పించలేదు. అయినా మీరు కొంచెం లాజిక్గా ఆలోచించండి రమేష్ గారు. ఎవరైనా దొంగతనం చేస్తే దాన్ని తీసుకెళ్లి రోజు కాలేజీకి తీసుకెళ్లే బ్యాగ్లో అది అందరికీ కనిపించేలా పైన పెట్టుకుంటారా? ఎక్కడైనా లాకర్లోనూ బట్టల మధ్యలో దాచుకుంటారు కదా. కావ్య వెంటనే ఉలిక్కిపడి దొరికిపోతానేమోనన్న కంగారుని కవర్ చేస్తూ, చూసావమ్మా, చూసావా అన్నయ్య, నీ పెళ్ళాం దొంగని వెనకేసుకురావడమే కాకుండా మనకి లాజిక్లు చెప్తుంది. ఎంతైనా పల్లెటూరాళ్ళు కదా, అబద్ధాలు ఆడడంలో ఆస్కార్ అవార్డులు ఇచ్చేయచ్చు వీళ్ళకి. బ్యాగ్లో పెడితే ఎవరికి డౌట్ రాదనుకుని ఈ స్వప్న అందులో పెట్టిందన్నయ్య. నేను కరెక్ట్గా గెస్ చేసి దాని బ్యాగ్ చెక్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి నా నక్లెస్ దీని పుట్టింటికి పార్సల్ అయిపోయేది. నా వస్తువు నా చేతికి వచ్చింది కనుక సరిపోయింది. ఇక వీళ్ళ మొహాలు నాకు ఇంట్లో కనిపించకూడదు. అవునే కావ్య, నువ్వు కరెక్ట్గా చెప్పావు. రేయ్ రమేషు, నేను నీకు ముందే చెప్పా, ఈ పల్లెటూరాలని నమ్మకూడదురా అని. ఒకదాన్ని తెచ్చుకుంటే అది ఇంకో దాన్ని తెచ్చుకుని మన నెత్తినెట్టింది. చదువు సాకుతో ఇక్కడ తెస్టేసి మా అమ్మాయి నగల మీద కన్నేశారా? ఆడాలు, నీ చెల్లెలు దొంగ అని సాక్ష్యాలతో సహా దొరికిపోయింది. ఇక దాన్ని వెనకేసుకురావడానికి నీ దగ్గర ఏముందే? మర్యాదగా దాని బ్యాగ్ దానికిచ్చి ఇక్కడి నుంచి మీ రైలు ఎక్కించో, లేకపోతే నేను పోలీసులకి ఫోన్ చేయాల్సి వస్తుంది. అత్తమ్మగారు, బాబుగారు, నన్ను నమ్మండి. నేను నిజంగా ఆ నెక్లెస్ తీయలేదు. నిన్న రాత్రి నేను నా రూమ్లోనే కూర్చొని చదువుకుంటున్నాను. అసలు కావ్య అక్క రూమ్ వైపు వెళ్ళనే లేదు. అసలు అది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నా మీద ఒట్టు. నాకు తెలీదక్క. ప్లీజ్ అక్క, వాళ్ళకి చెప్పు, నన్ను ఇక్కడి నుంచి పంపించేయొద్దని చెప్పక్క. నేను దొంగని కాదక్క. నాకు తెలుసు స్వప్న, నువ్వు దొంగవి కాదని నాకు తెలుసు. అత్తమ్మగారు, నా చెల్లెలు తప్పు చేయలేదు. నేను రాత్రి లాక్ వేసేదాకా ఇది చదువుకుంటూనే ఉంది. అయినా ఇల్లంతా వెతక్కుండా కావ్య డైరెక్ట్గా వచ్చి స్వప్న బ్యాగ్ ఎందుకు చెక్ చేసింది? తనకు నా చెల్లెలంటే ముందే ఇష్టం లేదు కదా. ఆ కోపంతో, ఓసిని దొంగ మొహమ్మండా, అంటే నేనే కావాలని నా నెక్లెస్ తీసుకొచ్చి ఈ దరిద్రాలు బ్యాగ్లో పెట్టాను అనుకుంటున్నా వదినా? నాకేమైనా పిచ్చా? 1,00,000 రూపాయల నెక్లెస్ నా చేతులతో నేను ఎట్లా వేరే వాళ్ళ బ్యాగ్లో పెడతాను? చూడన్నయ్య చూడు,
అది తప్పు చెడువే కాకుండా నా మీద నిందలేస్తుంది. వీళ్ళని ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటే అన్నయ్య. ఆపండ్రా మీ గోల. పొద్దున్నే లేవగానే ఏంటి ఈ దరిద్రం? ఏమ్మా కావ్య, నీ నెక్లెస్ నీకు దొరికేసిందిగా, ఇంకా ఈ గొడవిక్కడితో ఆపేయ్. ఆండాలు చెప్తుందిగా తన చెల్లెలట్టాంటిది కాదని. ఈ ఇంట్లో ఎవ్వరూ బయట వాళ్ళు లేరు. ఏదో పొరపాటు జరుగుంటుంది, దానికి పసిపిల్లను కొడతారా, ఇంట్లోంచి గెంటేస్తారా? రమేషు, నువ్వెళ్ళి రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది. మీరు నోరు మూసుకుని పేపర్ చదువుకోండి. నా కూతురు వస్తూ పోతే అది మీకు చిన్న విషయం కనిపిస్తుందా? రమేషు, నాకు ఈ స్వప్న ఇక్కడ ఒక క్షణం కూడా కనిపించడానికి ఇల్లేదురా. ముందు దాన్ని పంపించే, అంతే. అమ్మా ప్లీజ్, నా మైండ్ అంతా పాడైపోయింది. ఇవాళ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది నాకు. ఆండాలు, ఇవాళ రాత్రికి నేను ఇంటికి వచ్చేసరికి నీ చెల్లెలు తన బట్టలు సర్దుకొని ఉండాలి. రేపొద్దున్న దాన్ని మీ ఊరికి పంపించాయి. ఇది నా ఫైనల్ డెసిషన్. ఇక్కడ ఉంటే ఎవ్వరికీ ప్రశాంతత ఉండట్లేదు. రమేష్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. కనకం, కావ్య ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని విజయం సాధించినట్టుగా సైగలు చేసుకుని వాళ్ల గదుల్లోకి వెళ్ళిపోతారు. ఆండాలు, స్వప్న హాల్లో ఒంటరిగా కన్నీళ్లతో మిగిలిపోతారు. అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోయారు. ఆండాలు వంటింట్లో గిన్నెలు తోముతుంటే స్వప్న ఒక మూల కూర్చుని కూరగాయలు కోస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. వంటింట్లో ఆ ఇద్దరి అక్కా చెల్లెళ్ల కన్నీళ్లు తప్ప వేరే శబ్దం లేదు. అక్క, నన్ను ఇక్కడి నుంచి పంపించేయక్క. నేను మా ఊరు వెళ్ళిపోతాను. నేను చదువుకోవడానికి వస్తే నన్ను దొంగనే చేశారు ఇంట్లో. బావగారు కూడా నన్ను అసహ్యంగా చూశారు. అత్తమ్మగారైతే నన్ను ఒక క్రిమినల్ చూసినట్టు చూస్తున్నారు. ఆ కావ్య నన్ను దొంగ అని పిలుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానక్క. నా వల్ల నీ కాపురం కూడా పాడైపోతుంది. నేను వెళ్ళిపోతానక్క. ఏంటే వెళ్ళిపోయేది? దొంగతనం చేసిన వాళ్ళు భయపడి పారిపోవాలి, కానీ ఏ తప్పు చేయని నువ్వు ఎందుకు పారిపోతావే పిచ్చిదానా? నువ్విప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే ఆ దొంగతనం నువ్వే చేశావని ఒప్పుకున్నట్టే. నీ మీద ఆ దొంగ ముద్ర పడిపోతుంది. రేపొద్దున ఊర్లో వాళ్ళకి తెలిస్తే మన నాన్న పరువు ఏమైపోతుంది? నేను నిన్ను చదువుకోమని ఇక్కడ తీసుకొచ్చాను. ఆ చదువు పూర్తయ్యే వరకు నువ్వు ఈ ఇల్లు దాటే ప్రసక్తే లేదు. కానీ అక్క, బావగారు నన్ను రేపే పంపించేయమని చెప్పారు కదా. నేనిక్కడ ఉంటే ప్రతి క్షణం ఆ కావ్య నన్ను సూటిపొట్టు మాటలతో చంపేస్తుందక్క. నా వల్ల నీకు ఇంట్లో విలువ లేకుండా పోతుంది. నా కోసం నువ్వు బావగారితో గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. నా అమాయకపు చెల్లెలకి ఈ సిటీ మనుషుల కుట్రలు అర్థం కావట్లేదు. దానికి తెలుసున్నదల్లా ఏడవడమే. రాత్రి కావ్య తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. పొద్దున్న లేవగానే తన నెక్లెస్ పోయిందని నాటకం మొదలుపెట్టేది. అసలు దాని నెక్లెస్ నా చెల్లెలి బ్యాగ్లోకి ఎలా వచ్చింది? ఇదంతా ఆ కావ్య ఆడిన నాటకమని నా మనసు గట్టిగా చెబుతోంది. కాని నా దగ్గర సాక్ష్యం లేదు. నా భర్తేమో తన చెల్లెలి మాటల్ని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇప్పుడు నేను ఊరికే ఏడుస్తూ కూర్చుంటే నా చెల్లెలు బలైపోతుంది. నేను ఎలాగైనా సరే నిజాన్ని బయటపెట్టాలి. స్వప్న, నువ్వేడోకమ్మా. నువ్వు నా చెల్లెలివి. నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నిజం నిద్రపోవచ్చు, కానీ చచ్చిపోదు. ఆ కావ్య ఆడిన నాటకానికి నేను ముగింపు పలుకుతాను. నువ్విప్పుడు సైలెంట్గా నీ గదిలోకి వెళ్ళి చదువుకో. ఎవరినన్నా నువ్వు నోరు మెదపకో. మిగతాదంతా నేను చూసుకుంటాను. రేపు నిన్ను ఎవరూ ఈ ఇంటి నుంచి పంపించలేరు. ఇది నీ అక్క మాట. ఆండాలు కళ్ళల్లో కన్నీళ్లాగిపోయి ఒక రకమైన పట్టుదల, కోపం కనిపిస్తాయి. తన చెల్లెలకి జరిగిన అన్యాయానికి ఎలాగైనా సమాధానం చెప్పాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. సాయంత్రం వాతావరణం చల్లగా ఉంది. బాల్కనీలో 2 కుర్చీలు వేసుకుని కనకం, కావ్య కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. కావ్య చేతిలో ఆ డైమండ్ నెక్లెస్ ఉంది. అప్పుడే రమేష్ ఆఫీస్ నుంచి అలసిపోయొచ్చి వాళ్ళ దగ్గర నిలబడతాడు. కావ్య రమేష్ని చూడగానే మళ్లీ డ్రామా మొదలు పెడుతూ నెక్లెస్ని టేబుల్ మీద విసిరేస్తూ, అన్నయ్య, నువ్వెంతో ప్రేమగా కొనిచ్చావని నేను ఈ నెక్లెస్ని దాచుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడంటే నాకు అసహ్యం వేస్తుంది. ఆ దొంగ స్వప్న చేతులు పడ్డ వస్తువు నా మెడలో వేసుకోవాలంటే నాకు కంపు కొడుతుందన్నయ్య. ఈ నెక్లెస్ నాకు వద్దన్నయ్య. దీన్ని తీసుకెళ్లి ఆ స్వప్న మొహానే కొట్టి దానింటి నుంచి తరిమి. అవునరా రమేష్, నా కూతురు ఎంత బాధపడుతుందో చూడు. నువ్వు ఎంతో కష్టపడి కొనిచ్చిన వస్తువుకి ఈ ఇంట్లో రక్షణ లేకుండా పోయింది. అసలు ఈ ఆండాలకి ఎంత పొగర్రా. నువ్వు కొట్టబోతే నీ చేపట్టుకుని ఆపుద్దా? మొగుడికి ఎదురు తిరిగే పెళ్ళాన్ని నేనెక్కడ చూడలేదురా బాబు. తన చెల్లెలు దొంగతనం చేసిందని సాక్ష్యాలతో దొరికిపోయినా కళ్ళు మూసుకుని దానే వెనకేసుకొస్తుందది. రేపొద్దున ఇల్లు గుళ్ళ చేసి మీ పుట్టింటి తీసుకెళ్ళినా కూడా ఆ ఆండాలెట్టాగే తన ఆళ్ళకి సపోర్ట్ చేసుద్దిరా. నువ్వింకా దీన్ని ఉపేక్షిస్తే నేనెత్తిన గొడ్డేయడం ఖాయం. అవునమ్మా, ఇవాళ పొద్దున్న ఆండాలు నా చేయి పట్టుకుని ఆపటం నాకు కూడా అస్సలు నచ్చలేదు.
నేను కేవలం కావ్యకి న్యాయం చేద్దామనే కదా కోపడ్డాను. తన చెల్లెలనే గుడ్డి ప్రేమతో నాకే ఎదురు చెప్తుంది. ఆ స్వప్న కూడా పైకి అమాయకంగా కనిపిస్తుంది, కానీ లోపల చాలా తెలివైంది. దాన్ని వాళ్ళ రాత్రికి రాత్రే ప్యాకప్ చేయిస్తాను, మీరు టెన్షన్ పడకండి. అమ్మయ్య, మా ప్లాన్ వర్కౌట్ అయింది. అన్నయ్యకి వదిన మీద ఉన్న నమ్మకం ఇవాళ పూర్తిగా పోయింది. ఇక రేపటి నుంచి ఈ ఇంట్లో స్వప్న పీడ వదిలిపోతుంది. ఆ తర్వాత ఆ ఆండాల్ని కూడా వంట మనుషులా చేసేసి మూలన కూర్చోపెడతాను. ఆ నెక్లెస్ ప్లాన్ భలే సక్సెస్ అయింది. అమ్మా, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఇవాళ రాత్రి ఈ ఇంట్లో సంగతి ఏంటో తెలుస్తాను. ఆండాలు తన చెల్లెలికి సపోర్ట్ చేస్తే నేను తట్టుకోను అని రమేష్ కోపంగా లోపలికి వెళ్తాడు. ఇక అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. రమేష్ బెడ్రూంలోకి కోపంగా వస్తాడు. ఆండాలు మంచం మీద బట్టలు మడత పెడుతూ ఉంటుంది. రమేష్ రాగానే ఆమె వైపు సీరియస్గా చూస్తాడు. ఆండాలు, నేను పొద్దున చెప్పిన మాట నీకు గుర్తుందా లేదా? స్వప్న బ్యాగ్ సర్దిందా లేదా? రేపు ఉదయం 7 గంటల బస్సుకి దాన్ని ఊరు పంపించేయాలి. దానికి టికెట్ బుక్ చేశావా? లేదు రమేష్ గారు, నేను బుక్ చేయలేదు. స్వప్న ఎక్కడికి వెళ్ళదు. తను ఈ ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది. వాట్? నేను చెప్తుంటే నువ్వే నాకు ఎదురు చెప్తున్నావా? ఆండాలు, నీకు ఈ మధ్య పొగరు బాగా పెరిగిపోయింది. ఒక దొంగను నా ఇంట్లో ఉంచుకోమని చెప్పడానికి అసలు నీకెంత ధైర్యం? ఇవాళ నెక్లెస్ తీసింది, రేపు ఇంకేదైనా తీస్తుంది, ఎవరికి తెలుసు? అదే నా ప్రశ్న రమేష్ గారు. నా చెల్లెలు దొంగ అని మీరు ఎలా డిసైడ్ చేశారు? కేవలం ఆ నెక్లెస్ తన బ్యాగ్లో దొరికినంత మాత్రాన తను దొంగ అయిపోతుందా? పోనీ తను దొంగే అనుకుందాం. ₹1,00,000 వస్తువు తీసిన ఎవరైనా సరే దాన్ని ఆ బ్యాగ్లోనే ఉంచి బ్యాగ్ చైన్ కూడా వేయకుండా సోఫా మీద వదిలేస్తారా? ఎక్కడైనా సేఫ్గా దాచుకుంటారు కదా. ఈ లాజిక్ మీరెందుకు ఆలోచించట్లేదు? అది దానికి దొరకకుండా దాచడం చేతకాక అలా పెట్టుంటుంది. అయినా నువ్వు ప్రతిదానికి లాజిక్లు వెతికి దాన్ని కాపాడాలని చూడకు. మా కావ్య తన సొంత నెక్లెస్ ని తనే ఎందుకు దాని బ్యాగ్లో పెడుతుంది? దానికి ఆ కర్మేంటి? ఎందుకు పెడుతుందో మీ కళ్ళకు అహంకార పొర కప్పేసి మీకు కనిపించడం లేదు రమేష్ గారు. మీ చెల్లెలంటే మీకు ప్రాణం, అలాగే నా చెల్లెలంటే నాకు ప్రాణం. నా చెల్లెలు సిటీలో చదువుకొని ప్రయోజకురాలు అవ్వడం మీ చెల్లెలకి, అత్తమ్మ గారికి అసలు ఇష్టం లేదు. అందుకే ఈ కుట్ర వేసి దాని మీద నిందల వేశారు. నేను రేపు పొద్దున్న ఊరెళ్ళి మా నాన్న కళ్ళలోకి చూసి ఏమని చెప్పాలి? నా చెల్లెలు దొంగతనం చేసిందని చెప్పాలా? అలా చెప్తే ఆయన గుండె ఆగిపోతుంది రమేష్ గారు. ఆయన పెంచిన పెంపకం అలాంటిది. అంటే నువ్వు చెప్పొచ్చేదేంటి? మా అమ్మ చెల్లెలు కావాలని కుట్ర చేశారనా? వాళ్ళని తప్పుబట్టి నీ దొంగ చెల్లెల్ని నెత్తిన పెట్టుకుంటావా? నేను నా చెల్లెలి మాటే నమ్ముతాను. రేపొద్దున స్వప్న ఈ ఇంట్లో ఉంటే ఇక ఇక్కడ నేనుండను అని కోపంగా బెడ్షీట్ తీసుకుని హాల్లో పడుకోవటానికి వెళ్ళిపోతాడు. దేవుడా, నా భర్తకి కళ్ళుండి కూడా గుడ్డివాళ్లాగా ప్రవర్తిస్తున్నారు. ఆయన చెల్లెలు ఆడిన నాటకానికి మా జీవితాలు బలైపోతున్నాయి. నేను ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. స్వప్న నిర్దోషాన్ని నిరూపించడానికి నాకు సాక్ష్యం కావాలయ్యా. ఆ కావ్య నోటితోనే నేను నిజం కక్కించాలి. ఎలా ఎలా? ఆండాలు దీర్ఘంగా ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా ఉండిపోతుంది. ఉదయం అందరూ నిద్రలేచారు. ఆండాలు హాల్లో ఊడుస్తూ ఉంటుంది. రమేష్ రెడీ అవ్వటానికి బాత్రూంలోకి వెళ్తాడు. అప్పుడే కావ్య ఆవులిస్తూ తన రూంలో నుంచి బయటకొస్తుంది. స్వప్న బ్యాగ్ ప్యాక్ చేసుకుని హాల్లో ఒక మూల ఏడుస్తూ నిలబడి ఉంటుంది. కావ్య స్వప్నని చూసి గర్వంగా నవ్వుకుంటుంది. ఏంటి స్వప్న, బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆటో పిలవాలా, లేక మీ ఊరికి నడుచుకుంటూ వెళ్తావా? దొంగ పనులు చేసిన వాళ్ళకి బస్సులు కూడా ఎక్కే అర్హత లేదు తెలుసా? ఆండాలు ఊడవటం ఆపి చీపురు పక్కన పెట్టి కావ్య దగ్గరికి వస్తుంది. ఆండాల ముఖంలో ఎలాంటి భయం గానీ బాధ కానీ లేదు. కేవలం ఒక పదునైన చూపుంది. కావ్య, స్వప్న ఎక్కడికి వెళ్ళదు. తను ఇక్కడే ఉంటుంది. కానీ నాకు నీ దగ్గర ఒక చిన్న డౌట్ క్లియర్ అవ్వాలి. నిన్న పొద్దున్న నువ్వంత ఖచ్చితంగా నా చెల్లెలి బ్యాగ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నీ నెక్లెస్ పోతే ఇల్లంతా వెతకాలి కదా. డైరెక్ట్గా తన బ్యాగ్ దగ్గరికే ఎందుకు వెళ్ళావు? అదేంటి వదినా అలా అడుగుతావు? నా నెక్లెస్ టేబుల్ మీద పెట్టాను. ఈ స్వప్నకి దాని మీద కన్ను పడింది. అందుకే నాకు డౌట్ వచ్చి దాని బ్యాగ్ ముందు చెక్ చేశాను. నా డౌట్ కరెక్ట్ అయింది కదా? అవును, కరెక్టే. కానీ ఇందాకే నేను స్వప్న గదిలోకి వెళ్ళి చూశాను. మొన్న రాత్రి వర్షం పడినప్పుడు స్వప్న బ్యాగ్ తడిచిపోయిందని దాన్ని బాల్కనీలో ఆరేసింది. రాత్రంతా ఆ బ్యాగ్ బాల్కనీలోనే ఆరుతూ ఉంది. తెల్లవారుజామున 6 గంటలకే దాన్ని తీసుకొచ్చి హాల్లో పెట్టింది. మరి నువ్వు రాత్రి టేబుల్ మీద పెట్టిన నెక్లెస్ బాల్కనీలో ఆరుతున్న స్వప్న బ్యాగ్లోకి రాత్రికి రాత్రి ఎలా దూరింది కావ్య? నెక్లెస్కి ఏమైనా కాళ్ళు మొలిచి నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిందంటావా? అది వదినా, అంటే తను బాల్కనీలో పెట్టినప్పుడే తీసి పెట్టుకొని ఉంటుంది. అవునా?
కానీ నిన్న రాత్రి నువ్వు తలుపు గడియ వేసుకుని నిద్రపోయావు కదా, స్వప్న నీ గదిలోకి వస్తే నీకు మెలకు రాలేదా? పోనీ తను తీసుకుందాం అనుకున్నా. నీ గది తలుపు మూసింది కదా కావ్య. అది వదినా, అంటే నేను ఆ నెక్లెస్ని నేనే బాల్కనీలో నేనెందుకు పెడతాను, నాకు తెలీదు. ఆ దొంగని నాకు తెలిసిందంతే. సరిగ్గా అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకొచ్చిన రమేష్ టవల్ తుడుచుకుంటూ అక్కడే నిలబడి కావ్య తడబడ్డం, ఆండాలు వేసిన లాజిక్ ప్రశ్నలు అన్నీ వింటాడు. రమేష్ మొహంలో ఇప్పుడొక అనుమానపు ఛాయ కనబడుతుంది. దొరికేవే కిలాడి. స్వప్న బ్యాగ్ రాత్రి బాల్కనీలో లేదు, నా దగ్గరే ఉంది. కానీ నీ నోటి వెంట నిజం కక్కించడానికి నేనాడిన చిన్న నాటకంలో నువ్వు బుక్ అయ్యావు. ఇప్పుడు రమేష్ గారి బుర్రలో కూడా అనుమాన పురుగు తొలచింది. నా చెల్లెలి మీద పడ్డ నిందని పూర్తిగా చెరిపేసేదాకా నేను నిద్రపోనే. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఆండాలు ఉప్మా వడ్డిస్తూ ఉంటుంది. వాతావరణం చాలా సీరియస్గా నిశ్శబ్దంగా ఉంటుంది. రమేష్ తన ప్లేట్లోకి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కావ్య తన కొత్త నెక్లెస్ వేసుకుని గర్వంగా ఎక్స్ట్రా బిల్డప్ ఇస్తూ తింటుంది. ఏంటే ఆండాలు, ఇవాళ ఉప్మాలో ఉప్పు మరీ ఎంత తక్కువ వేసావు? నీ చెల్లెలు దొంగతనం చేస్తా దొరికిపోయిందన్న టెన్షన్లో వంట మీద ధ్యాస కూడా మర్చిపోయావు ఏంటి? స్వప్న కనబడడం లేదేంటి? ఆ దొంగ పనిచేసిన సిగ్గుతో రూమ్లోనే దాక్కుందా, లేక బట్టలన్నీ సర్దుకుంటుందా? రమేష్ గడువు ఇచ్చాడు కదా, ఇవాళ రాత్రికల్లా అది ఇల్లు ఖాళీ చేయాల్సిందే. అయినా దొంగలకి ఈ ఇంట్లో చోటు లేదు. నా చెల్లెలు తప్పు చేయలేదని నాకు తెలుసు అత్తమ్మగారు. తప్పు చేయని వాళ్ళు ఎవరికీ భయపడి దాక్కోవలసిన అవసరం లేదు. తను సాఫ్ట్వేర్ కోడింగ్ చదువుకుంటుంది, అందుకే రూమ్లో కూర్చొని నోట్స్ రాసుకుంటుంది. అయినా ఈ ఉప్మా ఇవాళ స్పెషల్ అత్తమ్మగారు. ఇందులో ఉప్పు తక్కువే ఉండొచ్చు, కానీ అబద్ధాలు కుట్రలు అస్సలు కలపలేదు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా తినండి. చూసావమ్మా, దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన ఈ పల్లెటూరాళ్ళకి నోటి దురద అస్సలు తగ్గలేదు. పైగా మాకే వంటల పేర్లతో సెటర్లు వేస్తుంది. అన్నయ్య, నువ్వు ఊరుకుంటుంటే ఈ వదినికి పొగరు పెరిగిపోతుంది. నువ్వు చెప్పిన గడువు ఇవాళ రాత్రితో అయిపోతుంది కదా. రాత్రిలోగా స్వప్న ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపొద్దున నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ వదినమ్మ గారికి నా పవర్ ఏంటో. కావ్య, ఒక్క నిమిషం ఆగు. ఇందాక ఆండాలు అడిగిన దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఒకసారి నువ్వే లాజిక్గా ఆలోచించు. రాత్రంతా స్వప్న బ్యాగ్ బాల్కనీలో ఆరుతూ ఉంటే నీ నెక్లెస్ దానంతట అదే నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్యాగ్లోకి ఎలా దూరింది? దానికేమైనా రెక్కలు మొలిచాయా? అన్నయ్య, నువ్వు మళ్ళీ అదే మాట అడుగుతున్నావేంటి? ఆ పల్లెటూరు దాని మాయలో పడిపోయావా ఏమిటి? అది స్వప్న ప్లాన్ అన్నయ్య. తన బ్యాగ్ అందులో పెట్టి నా నెక్లెస్ దొంగిలించి బాల్కనీలోకి వెళ్ళి ఎవరికి డౌట్ రాకుండా దాచుకుని ఉంటుంది. దొంగల బుర్రలు ఇలాగే పనిచేస్తాయి. నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు కావ్య. తను దొంగతనం చేయాలి అనుకుంటే తీసుకెళ్లి బాల్కనీలో అందరికీ కనిపించేలా ఉన్న తన బ్యాగ్లోనే ఎందుకు పెడుతుంది? ఇంకెక్కడైనా సేఫ్గా బట్టల మధ్యలో దాచుకోవచ్చు కదా. పైగా రాత్రి వర్షం పడింది, ఆ బ్యాగ్ మొత్తం తడిచిపోయింది. కానీ ఇవాళ ఉదయం నువ్వు తీసినప్పుడు అందులో ఉన్న నీ నెక్లెస్ మాత్రం ఒక్క చుక్క కూడా తడవకుండా పొడి పొడిగా ఉంది. అంటే ఉదయం ఎవరో కావాలని ఆ బ్యాగ్ ఆరాక ఆ తడిచిన బ్యాగ్లో ఈ డ్రైగా ఉన్న నెక్లెస్ బాక్స్ని క్రియేట్ చేసి పెట్టారు. వర్షం నీళ్ళేమైనా ఆ నెక్లెస్ బాక్స్ని చూసి భయపడి పక్కకి వెళ్ళాయా? అవునా కదా? రే రమేషు, నీకేమైనా మతిపోయిందారా? ఆండాలు ఏదో పచ్చి అబద్ధం చేస్తే దాన్ని పట్టుకొని సొంత చెల్లెల్ని దొంగల నిలదీస్తావా? నీ పెళ్ళం మాయలో పడిపోయి నీ రక్తానికి ఎదురు తిరుగుతున్నావా? ఎంతైనా పెళ్ళం చెల్లెలు దొంగైనా నీకు అమాయకురాలాగే కనిపిస్తుందిలే. ఇదంతా నీ పెళ్ళం వేసిన మంత్రం రా. అమ్మా, ఇక్కడ రక్తం బంధం మంత్రాల గురించి కాదు, నేనొక లాజిక్ గురించి, నిజం గురించి మాట్లాడుతున్నాను. నాకు ఆండాల మీద కూడా విపరీతమైన కోపంగానే ఉంది. కానీ తను అడిగిన లాజిక్లో 100% నిజం ఉంది. స్వప్న దొంగతనం చేసింది అంటానికి నాకు ఖచ్చితమైన సాక్ష్యం కావాలి. అది దొరికేదాకా నేను స్వప్నని ఇంట్లో నుంచి పంపించను అని చెప్పి రమేష్ కోపంగా సీరియస్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. దేవుడా, అన్నయ్య నా మీద ఇంత అనుమానం పెంచుకున్నాడేమిటి? ఆ ఆండాలు వేసిన ఒక్క లాజిక్ దెబ్బతో అన్నయ్య బుర్ర మొత్తం మారిపోయింది. ఇప్పుడు నా నెక్లెస్ డ్రామా ఎలా కవర్ చేసుకోవాలి? నేనేదో స్వప్న మీద నింద వేద్దాం అనుకుంటే ఈ ఆండాలు దీన్ని నా మెడకే ఊరుతాడులాగా చూడుతుందేంటి? ఈరోజు ఏదైనా పెద్ద ప్లాన్ వేసి ఈ స్వప్నని గింటేయాలి. కనకం, కావ్య హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నారు.
ఆండాలు బట్టలారేయటానికి బాల్కనీలోకి వస్తుంది. హాల్లో ఉన్న వాళ్ళని గమనించి కావాలనే స్వప్నను గట్టిగా పిలిచి వాళ్ళకి వినిపించేలా పెద్ద వాయిస్తో డ్రామా మొదలు పెడుతుంది. స్వప్న, ఓ స్వప్న, ఇటొకసారి రావే తల్లి. స్వప్న రూంలో నుంచి చదువుకుంటున్న పుస్తకాన్ని పట్టుకుని బాల్కనీలోకి వస్తూ, ఏంటక్క, ఏంటి పిలిచావు? మళ్ళీ అత్తమ్మగారు నన్ను వెళ్ళిపోమంటున్నారా ఏంటి? నా వల్ల నీకు ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుందక్క. ఏమీ లేదు స్వప్న, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పడానికే పిలిచాను. నీ మీద పడ్డ దొంగతనం, ఆ నింద ఈ సాయంత్రానికల్లా పూర్తిగా చెరిగిపోతుంది. ఇందాకే నేను ఊర్లో ఉన్న మన పోలీసు బాబాయ్కి ఫోన్ చేసి మాట్లాడాను. మన పోలీసు బాబాయ్ కాక్క, ఆయనకి ఎందుకు ఫోన్ చేసావు? అవునే, బాబాయ్కి ఇక్కడ జరిగిన దొంగతన విషయం అంతా చెప్పా. బాబాయ్ ఏమన్నారో తెలుసా? ఇలాంటి దొంగతనాలు పట్టుకోవటానికి పోలీసులకి, డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఈజీ అట. అసలు ఆ నెక్లెస్ని ఎవరు తీశారు, ఎవరు నీ బ్యాగ్లో పెట్టారో ఖచ్చితంగా తెలుసుకోవటానికి ఒక చిన్న సైంటిఫిక్ టెక్నిక్ ఉందట. దాని పేరు ఫింగర్ ప్రింట్స్ అట. ఈరోజు సాయంత్రం బాబాయ్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి మనింటికే సీక్రెట్గా పంపిస్తున్నారు. హాల్లో టీవీ చూస్తున్న కావ్య, కనకం ఇద్దరికీ పోలీస్, ఫింగర్ ప్రింట్స్, డిపార్ట్మెంట్ అనే మాటలు వినిపించి ఒక్కసారిగా టీవీ వాల్యూమ్ తగ్గించి చెవులు నిక్కబొడుచుకొని గుడ్లు తేలేసి మరీ వింటారు. ఫింగర్ ప్రింట్సా అంటే ఏంటక్క? నాకు అసలు అర్థం కాలేదు. అంటే వేలిముద్రలు స్వప్న. ఎవరైతే ఆ నెక్లెస్ బాక్స్ని దొంగతనంగా తమ చేత్తో పట్టుకొని నీ బ్యాగ్లో పెట్టారో వాళ్ళ వేలిముద్రలు ఆ బాక్స్ మీద, అలాగే ఆ డైమండ్స్ మీద ఖచ్చితంగా ప్రింట్ అయిపోయి ఉంటాయట. వాళ్ళు ఒక పౌడర్ తెచ్చి ఆ నెక్లెస్ మీద చల్లుతారు. అప్పుడు ఎవరి వేలిముద్రలున్నాయో బ్లూ కలర్లో మెరుస్తాయట. ఆ నెక్లెస్ ఇప్పుడు కావ్య మెడలో ఉంది కనుక సాయంత్రం పోలీసులు వచ్చి ఆ నెక్లెస్ని తీసుకెళ్లి ఆ వేలిముద్రలు చెక్ చేస్తారు. ఒకవేళ ఆ నెక్లెస్ మీద నీ వేలిముద్రలే ఉంటే నువ్వు దొంగవి. ఒకవేళ ఆ వేలిముద్రలు కావ్యవే అయితే తనే కావాలని నాటకమాడి నీ బ్యాగ్లో పెట్టినట్టు ల్యాబ్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోతుందట. అప్పుడు రమేష్ గారే వాళ్ళ చెల్లెలకి తగిన శాస్తి చేస్తారు. దొంగకి కనీసం 3 నెలలు జైలు శిక్ష ఖాయం. నువ్వు హాయిగా వెళ్ళి చదువుకో తల్లి. సాయంత్రం మన డిపార్ట్మెంట్ వాళ్ళు రాగానే నిజమేంటో వాళ్ళే తెలుస్తారు. అమ్మయ్యా, థ్యాంక్స్ అక్క, ఇదెంతో బాగుంది. నా చేతులు ఆ బాక్స్కి తగలనే లేదు. సాయంత్రం పోలీసులు రాగానే ఆ నెక్లెస్ ఇచ్చేద్దాం, వాళ్లే నిజాన్ని బయట పెడతారు అని చెప్పి స్వప్న రూంలోకి వెళ్ళి, కావ్య, నా చెల్లెలు నిజంగానే అమాయకురాలు, కానీ నేను కాదు. ఇదంతా నిన్ను భయపెట్టడానికి, నిజం నీతోటే కక్కించడానికి నేనాడుతున్న మైండ్ గేమ్ అని నీకు తెలీదు. సాయంత్రం ఇక్కడికి పోలీసులు రారు, వేలి ముద్రలు ఉండవు, ఆ బ్లూ కలర్ పౌడర్ అసలే ఉండదు. కానీ ఆ జైలు భయంతో నువ్వేదో ఒక తప్పు చేస్తావు చూడు, అప్పుడు దొరుకుతావు నా వలలో. ఒక పల్లెటూరి వదినమ్మ బుర్ర ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దుగాని. హాల్లో ఆండాలు మాటలు విన్న కావ్య గుండె ఆగిపోయినంత పనవుతుంది. వెంటనే ముఖం పాలిపోయి కనకం చేయి పట్టుకుని గట్టిగా నొక్కుతుంది. ఇద్దరూ హడావిడిగా కావ్య రూంలోకి వెళ్లి తలిపేసుకుంటారు. అమ్మా, విన్నావమ్మా? ఆ వదినేమంటుందో? ఫింగర్ ప్రింట్స్ అంట, పౌడర్ చల్లితే బ్లూ కలర్లో మెరుస్తాయట. పోలీసులు అంటమ్మా. నా నెక్లెస్కి వాళ్ళు చెక్ చేసినప్పుడు నేను అడ్డంగా బుక్ అయిపోతాను కదమ్మా. ఆ స్వప్న బ్యాగ్లో నేనే కదా నా చేతులతో పెట్టాను. నా వేలి ముద్రలు ఖచ్చితంగా ఆ బాక్స్ మీద, ఆ డైమండ్స్ మీద ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఇప్పుడు ఎలాగే పోలీసులు గనక దొరికిపోతే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నా పరువు పోతుంది. అన్నయ్య అప్పుడు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడే అమ్మా. నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఓసే, మెల్లగా ఏడవ్వే. ఆ ఆండాలకి వినిపిస్తే ఇక అంతే సంగతులు. ఆ పల్లెటూరు దానికి పోలీసుల దాకా వెళ్ళేంత తెలివి ఉందని నేను అసలు అనుకోవట్లేదు. ఊర్లో పోలీసు బాబాయ్ అంట. అయినా నువ్వు అంత భయపడ కావ్య. ఒకవేళ పోలీసులు వచ్చేలోపు మనం ఆ వేలి ముద్దలు చెరిపేస్తే సరిపోతుంది కదా, అప్పుడు సాక్షి ఉండదు కదా. ఎలాగమ్మా? నాకు అసలు మైండ్ పనిచేయట్లేదు. అన్నయ్యకి నిజం తెలిస్తే నన్ను చంపేస్తాడమ్మా. ఆ స్వప్న పిడ వదిలించుకుందాం అనుకుంటే అది నా మెడకే ఊరితాళ్లాగా చుట్టుకుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలమ్మా? పిచ్చిదానా, ఈ కనకం బతుకుండగా నిన్ను జైలుకి పంపిస్తుందా ఆ పల్లెటూరిది? నువ్వు అసలు టెన్షన్ పడబాక. ఆ ఆండాలు మధ్యాహ్నం వంట పనిచేసి నిద్రపోగానే నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఆ నెక్లెస్ని తీసుకుని డెటాల్ సబ్బు, బట్టలు ఉతికి బ్రష్ పెట్టి బాగా కడిగి, వజ్రాలు అరిగిపోయినా పర్లేదు కానీ ఆ ఏలి ముద్రలు మాత్రం పోవాలి.
అప్పుడు ఏలిముద్రలు మొత్తం పోతాయి. ఆ తర్వాత 100 మంది పోలీసులు వచ్చినా మనల్ని ఏమీ పేకలేరు. నేను బయట హాల్లో కాపలాగుంటాను. ఆ అండాలు పడుకోగానే నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి. అమ్మ చెప్పింది కరెక్టే. ఎలాగైనా ఆ వెలిముద్దులు చెరిపేస్తే నేను సేఫ్గా ఉంటాను. వజ్రాల కంటే నా పరువే నాకు ముఖ్యం. ఈ ఒక్కరోజు గడిస్తే చాలు. ఆ స్వప్నని పంపించడానికి వేరే ప్లాన్ చేస్తాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కనకం సోఫాలో నిద్రపోతున్నట్టు నటిస్తూ కాపలా కాస్తుంది. కావ్య మెల్లగా బాత్రూంలోకి వెళ్తుంది. తన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ తీసి ఒక బ్రష్కి డెటాల్ సబ్బు రాసి భయంగా ఆ డైమండ్స్ని రుద్దుతూ ఉంటుంది. ఆమె ముఖం నిండా భయంతో చెమటలు పడుతున్నాయి. దేవుడా, ఈ వేలిముద్రలు పోవాలి. ఎంత రుద్దినా నాకు అనుమానంగానే ఉంది. ఆ పోలీసులు వస్తే నా వేలిముద్రలు ఎక్కడ స్కాన్ చేస్తారో అని భయంగా ఉంది. ఎలాగైనా ఈ నెక్లెస్ని సబ్బుతో కొత్త దానిలాగా మెరిసేలా కడిగేయాలి. ఈ సబ్బు నొరగలోకి నా వేలిముద్రలు కరిగిపోవాలి. ఇది పాడైపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం దొరకకూడదు. సరిగ్గా అదే సమయానికి రమేష్ ఆఫీస్ నుంచి తొందరగా వస్తాడు. రమేష్ నేరుగా ఆండాల దగ్గరికి వస్తాడు. అతని ముఖంలో చాలా టెన్షన్ ఉంది. ఆండాలు, కావ్యెక్కడా? నా బుర్ర పగిలిపోతుంది. ఇవాళ ఆఫీస్లో కూడా ఏ పని మీద ధ్యాస పెట్టలేకపోయాను. నువ్వు ఉదయం అడిగిన లాజిక్ నాకు కరెక్ట్గానే అనిపిస్తుంది. కావ్య మొహం చూస్తుంటే తను నాకేదో అబద్ధం చెప్తుందని నా మనసు చెప్తుంది. నేనిప్పుడే కావ్యతో తేల్చి మాట్లాడేయాలి. తనెక్కడుంది? తేల్చి మాట్లాడాల్సిన అవసరం లేదు రమేష్ గారు. నిజం కళ్ళ ముందు కనిపించినప్పుడు ఇంకా మాటలతో పనే ఉంది. మీరు అడగాల్సిన ప్రశ్నలకి సమాధానం మీ చెల్లెలు స్వయంగా చెప్తుంది. కావ్య బాత్రూంలో ఉంది. కొంచెం మెల్లగా వెళ్ళి బాత్రూం తలుపు సందులో నుంచి చూడండి. మీ చెల్లెలు మన ఇంటి పరువు కాపాడడానికి, పోలీసులకి దొరకకుండా ఉండడానికి ఎంత కష్టపడుతుందో నీకే అర్థమవుతుంది. రమేష్కి ఆండాలు మాట్లాడిన మాటలేమీ అర్థం కాకపోయినా ఆమె మాటల్లోని కాన్ఫిడెన్స్ చూసి మెల్లగా బాత్రూం దగ్గరికి వెళ్తాడు. తలుపు కొద్దిగా తెరిచి ఉంటుంది. లోపల కావ్య భయంగా వణుకుతూ తన ₹1,00,000 నెక్లెస్ని డెటాల్ సబ్బు పెట్టి బ్రష్తో రుద్దటం రమేష్ స్పష్టంగా చూస్తాడు. ఏంటిది? ఈ ₹1,00,000 డైమండ్ నెక్లెస్ని వాటర్కి కెమికల్స్కి దూరం పెట్టమని షాప్ వాడు 100 సార్లు చెప్పాడు కదా. ఇదెందుకు ఇలా సబ్బుతో రుద్దుతోంది? అది ఇంత భయంగా, దొంగతనంగా ఎందుకు చేస్తుంది? దీని ముఖంలో ఇంత భయం ఎందుకుంది అసలు? రమేష్ ఆపుకోలేక తలుపు గట్టిగా నెట్టుకుని లోపలికి వెళ్ళాడు. కావ్య ఉలిక్కిపడి చేతిలో ఉన్న నెక్లెస్ని కింద పడేసింది. ఆమెకు గుండాగినంత పనయింది. కావ్య, ఏం చేస్తున్నావిక్కడ? ఆ ₹1,00,000 డైమండ్స్ని బట్టల సబ్బుతో ఎందుకు రుద్దుతున్నావు? ఏం దాచాలని చూస్తున్నావు నువ్వు? నీకేమైనా మతిపోయిందా? అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు? అది అంటే నెక్లెస్కి కొంచెం మురిగ్గా ఉంది, పాలిష్ పోయిందని ఇలా శుభ్రం చేస్తున్నాను అన్నయ్య. ఆ వెనకాలే నడుచుకుంటూ వచ్చిన ఆండాలు కూల్గా స్మైల్ చేస్తూ సెటర్ వేస్తుంది. బట్టలకి మురికి పడితే సబ్బుతో ఉతుకుతారు, కానీ మనసుకి చేతులకి అంటిన పాపాన్ని డెటాల్ సబ్బుతో రుద్దితే పోతుందా రమేష్ గారు? మురికి కదండి రమేష్ గారు, వేలిముద్రలు. తన వేలిముద్రలు ఆ నెక్లెస్ మీద పడ్డాయి. సాయంత్రం డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారేమన్నా జైలు భయంతో ముందే జాగ్రత్త పడి ఆ ముద్రలు సబ్బుతో చెరిపేస్తోంది మీ ముద్దుల చెల్లెలు. రమేష్ షాక్ అయ్యి ఆండాల వైపు మళ్ళీ కావ్య వైపు సీరియస్గా చూస్తూ, వేలిముద్రలా? అంటే ఆండాలు చెప్పింది నిజమేనా కావ్య? నిన్న రాత్రి స్వప్న బ్యాగ్లో ఆ నెక్లెస్ కావాలని పెట్టింది నువ్వేనా? నీ సొంత వస్తువుని నువ్వే దాని బ్యాగ్లో పెట్టి దొంగతనం నాటకం ఆడావా? ఆ అమాయకురాలి మీద నింద వేయటానికి ఎంత నీచమైన ప్లాన్ చేసావే నువ్వు? నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు నా ఇంట్లోనే ఒక దొంగతనం నాటకం ఆడి నా భార్య చెల్లెల్ని బజార్కి ఇడుస్తుందా? ఛీ, సమాధానం చెప్పు కావ్య, నువ్వేనా ఇదంతా చేసింది? కావ్య ఏడుస్తూ తలదించుకుంటుంది. ఇక హాల్ మధ్యలో అందరూ ఉన్నారు. కావ్య ఏడుస్తూ సోఫాలో కూర్చుంటుంది. కనకం కూడా తలదించుకుంది. స్వప్న సైలెంట్గా ఒక మూల నిలబడి ఉంది. అమ్మా, నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిలా కనిపిస్తున్నానా, లేక మీ ఆటకి ఒక జోకర్లా కనిపిస్తున్నానా? ఒక అమాయకపు పిల్లని దోషం చేయటానికి, ఇంట్లో నుంచి గెంటేయటానికి ఎంత ఘోరమైన ప్లాన్ చేశారు మీరిద్దరూ? చదువుకోవటానికి వచ్చిన పిల్ల బ్యాగ్లో ₹1,00,000 నెక్లెస్ పెట్టి దాని మీదే నిందలు వేస్తారా? కావ్య, ఈ నెక్లెస్ కోసం నా దగ్గర ఎన్ని డ్రామాలు ఆడావు నువ్వు. ఇది కొనివ్వటానికి నేను నా క్రెడిట్ కార్డులో ఎంత అప్పు చేశానో నీకు తెలుసా? ఆ అప్పు నేను తీర్చకముందే నువ్వు దాంతో ఇలాంటి నీచమైన పనికి వాడుకుంటావా? నువ్వసలు నా చెల్లెలివేనా? రమేషు, నా కూతుర్ని ఏమనబాకరా. అది చిన్న పిల్లరా, ఏదో ఆ పల్లెటూరి పిల్ల మీద కోపంతో చేసింది. దానికి నేనే సపోర్ట్ చేశాను. ఆ స్వప్న ఈ ఇంట్లో ఉండి మన డబ్బులతో బ్రతుకుతుంటే మాకిష్టం లేక అలా చేశాం. ₹1,00,000 నాకు కదా,
పోనీలేని వదిలేరా, కావాలంటే ఆ స్వప్నని క్షమించమని అడుగుతాం. క్షమించమనా? చేసిన ఘోరమైన తప్పుకి కేవలం క్షమాపణ సరిపోదమ్మా. అండాలు, నన్ను క్షమించు. ఇద్దరు ఆడపిల్లలని నేను నా చెల్లెలి మాటని గుడ్డిగా నమ్మాను. నిజం తెలుసుకోకుండా నీ చెల్లెలి మీద చేయి చేసుకునేంత పనిచేశాను. స్వప్న, నన్ను క్షమించమ్మా. నీకు జరిగిన ఈ అవమానానికి నేను నీకు సరైన న్యాయం చేస్తాను. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా నెక్లెస్ నాకు ఇచ్చేయి. నేను ఇంకెప్పుడు తప్పు చెయ్యను. అది నా నెక్లెస్ అన్నయ్య. నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోతుంది. ఇక ఈ నెక్లెస్ మీద నీకు ఎలాంటి హక్కు లేదు కావ్య. నువ్వు వాడిన నాటకానికి, చేసిన తప్పుకి ఇదే నీకు శిక్ష. అండాలు, ఈ నెక్లెస్ని ఇప్పుడే తీసుకెళ్ళి నీ చెల్లెలు స్వప్న మెడలో వెయ్యి. రేపటి నుంచి స్వప్న ఈ ఇంట్లో తన సొంత చెల్లెలికి ఉన్నంత దర్పంగా, హక్కుగా ఉంటుంది. ఎవ్వరైనా తనని ఒక్క మాట అన్నా నా అంత చెడ్డవాడి ఇంకొకడుండడు. ఇది నా ఫైనల్ డెసిషన్. అయ్యో వద్దు రమేష్ గారు, నా చెల్లెలు నిర్దోష్ అని తెలిస్తే చాలు. మాకు ఆ లక్షల విలువ చేసే నెక్లెస్తో పనిలేదు. దానికి నగలు పెట్టుకునే అలవాటు కూడా లేదులేండి. ఆ కావ్యకి ఇచ్చేయండి. లేదా అండాలు, ఇది తనకి నేనిస్తున్న గౌరవం. నా చెల్లెలు చేసిన తప్పుకి బాధ్యత నాదే కదా. స్వప్న, దీన్ని నువ్వే ఉంచుకో. ఇది నీకు నా కానుక. ఆండాలు ఆ నెక్లెస్ని స్వప్న చేతిలో పెడుతుంది. కనకం, కావ్య ఇద్దరూ తమ ఓటమిని భరించలేక కసిగా ఆండాలు వైపు చూస్తూ ఉంటారు. నా కూతురు వస్తువుని, నా కూతురు మెడలో ఉండాల్సిన నగని తీసుకెళ్లి ఆ పల్లెటూరు పిల్ల చేతిలో పెడతావా రమేషు? ఈ ఆండాలు వచ్చినప్పటి నుండి నీ కళ్ళు మూసుకుపోయాయి. దొంగతనం నిందేస్తే ఇదిట మైండ్ గేమ్ ఆడి మమ్మల్ని ఇరికిస్తుందని నేను అనుకోలేదు. ఆండాలు, ఇవాళ నువ్వు గెలిచావని మురిసిపోకు. నీ చెల్లెల మీద నా ప్లాన్ వర్కౌట్ అవ్వల. ఇప్పుడు నా గురి నీ మీదే. నీ కోపరాన్ని, నీ భర్తని నీకు దూరం చేయకపోతే, నా కూతురి నగ నేను తిరిగి తెచ్చుకోకపోతే నా పేరు కనకమే కాదు, ప్రతీకారం తీర్చుకుంటాను. ఉదయం పూట చల్లగాలి వీస్తుంది. ఇంటి వెనుక పెరట్లో కనకం, కావ్య పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. ఇద్దరు మాత్రమే ఉన్నారు. కావ్య కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. రాత్రి జరిగిన అవమానం ఆమెను నిద్రపోనివ్వలేదు. మెడలో నెక్లెస్ లేకపోవటంతో ఆమె పదే పదే మెడను తడుముకుంటూ విసుక్కుంటుంది. అమ్మా, నువ్వింకా ఈ పూల మొక్కలకి నీళ్లు పోస్తూ ఎంత ప్రశాంతంగా ఎలాగున్నావే? నా గుండె రగిలిపోతుందమ్మా. నిన్న రాత్రి నా డైమండ్ నెక్లెస్ని అన్నయ్య నా చేతిలో నుంచి లాక్కొని ఆ దరిద్రాల మెడలో వేశాడు. ఆ పల్లెటూరి ఆండాలు ముఖంలో గెలుపు చూసి నాకు రక్తం మరిగిపోతుందమ్మా. ఈ అవమానంతో నేను ఈ ఇంట్లో నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకొని ఎలా తిరగాలమ్మా? అసలు నా సొంత వస్తువుని తీసుకెళ్లి దానికిస్తాడా? నా కడుపు మండిపోతుంది. ఓసే పెచ్చదానా, అరుస్తున్నవెందుకు? ఆ ఆండాల దెయ్యం ఎక్కడైనా ఉండి ఎంటది. ఆ ఆండాలు నన్ను, నా కూతుర్ని అవమానించాక నేను ప్రశాంతంగా నిద్రపోతాను అనుకున్నావా? నా మొహం మీద ఉన్న ప్రశాంతత ఒక పెద్ద తుఫానికి ముందొచ్చే సైలెన్స్ లాంటిది. మనం వేసిన దొంగతనం ప్లాను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను వేయబోయే ప్లాన్తో ఆ ఆండాలు, దాని చెల్లెలు ఈ ఇల్లు వదిలిపెట్టి రోడ్డును పడ్డం ఖాయం. నా కూతురి వస్తువులు లాక్కున్నాళ్ళని, నా కొడుకు ముందు నన్ను దోషిగా నిలబెట్టిన వాళ్ళని నేనంత ఈజీగా వదిలిపెట్టను. ఏంటమ్మా ప్లాను? అన్నయ్య ఇప్పుడు పూర్తిగా ఆ ఆండాలు మాయలో ఉన్నాడు. నిన్న మనమే తప్పు చేశామని ఫుల్ క్లారిటీగా వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడు కదమ్మా. మళ్ళీ ఏదైనా తేడా జరిగితే ఈసారి అన్నయ్య నన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు. నమ్ముతాడు కావ్య, ఖచ్చితంగా నమ్ముతాడు. మగాడికి భార్య మీద ప్రేమ ఉన్నంతకాలం ఎన్ని తప్పులైనా క్షమిస్తాడు. వంట సరిగ్గా చేయకపోయినా, పనులు చేయకపోయినా సర్దుకుపోతాడు. కానీ భార్య క్యారెక్టర్ మీద, భార్య నిజాయితీ మీద అనుమానం వస్తే ఒక్క క్షణం కూడా భరించలేడు. తనని మోసం చేస్తుందని తెలిస్తే అసలు తట్టుకోలేడు. ఇప్పుడు ఆ రమేష్ గాడి బుర్రలో నేను అదే అనుమాన విషయంలాగా ఎక్కించబోతున్నాను. అంటే ఏం చెబుతున్నావమ్మా? అంత పెద్ద ప్లాన్ ఏంటి? అన్నయ్యకి ఎలా నమ్మకం కలిగిస్తావు? మన పాత డ్రైవర్ కొడుకు కార్తిక్ గాడు గుర్తున్నాడా? వాడొక ఆవారగాడు. డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు. ఆడికి ఓ 25,000 చేతిలో పెట్టి నిన్న రాత్రి ఒక డీల్ మాట్లాడా. ఆడివేళ స్వప్న కాలేజీకి వెళ్ళే దారిలో దానికొక ఆకతాయిలాగా తగులుతాడు. వాడి స్వప్నని ప్రేమెత్తనట్టు, ఆండాలకి సపోర్ట్ చేస్తున్నట్టు
ఒక పెద్ద నాటకం ఆడిస్తాను. రమేష్ గాడు మన బీరువాలో పెట్టిన 50,000 రూపాయల ఆఫీస్ డబ్బులు ఇందాకే ఎవరికి తెలియకుండా తీసి నా పాత చీరల మధ్యలో అట్టపెట్లో దాచేశాను. ఆ డబ్బులు ఆండాలే దొంగతనంగా లాకర్ తీసి తన చెల్లెలి ఆవార లవర్ గడికి జలసాలు చేయడానికి ఇచ్చిందని ప్రూవ్ చేస్తాను. అప్పుడు చూడు రమేష్ గాడి విశ్వరూపం. వావమ్మ, సూపర్ ప్లానే. అంటే దొంగతనం, క్యారెక్టర్ రెండూ ఒకేసారి దెబ్బ కొడుతున్నావన్నమాట. అద్భుతమమ్మా. పైగా అన్నయ్య ఆఫీస్ డబ్బులు కాబట్టి అస్సలు వదిలిపెట్టడు. ఇక ఆండాలికి ఇంట్లో నూకలు చెల్లినట్టే. నా నెక్లెస్ లాక్కున్న దానికి ఈ దెబ్బ పడాల్సిందే. ఆండాలు, నా కూతురి మెడలో ఉండాల్సిన నెక్లెస్ తీసుకెళ్ళి నీ చెల్లెలి మెడలో వేసావు కదా, నాకే బుద్ధి చెబుతావా? నీ లాజిక్కులతో నా కొడుక్కి నన్ను శత్రువుని చేసావు కదూ. రేపొద్దున్న నీ మెడలో ఉన్న తాలిబొట్టు కూడా తెగిపోయేలా చేస్తానే. చూడు, ఇది కనకం కసి. నీ కాపరం కోల్చకపోతే నా పేరు కనకమే కాదు. ఇక అది గుడి వాతావరణం. ప్రశాంతమైన గాలి, గంటల శబ్దం వినిపిస్తుంది. ఆండాలు, స్వప్న ఇద్దరూ దేవుడి దర్శనం చేసుకుని గుడిమెట్ల మీద కూర్చుని ఉన్నారు. స్వప్న మెడలో కావ్య నెక్లెస్ లేదు. అది జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఆమె ముఖంలో ఒక భయం, గందరగోళం కనిపిస్తున్నాయి. అక్క, నా వల్ల నీకెన్ని కష్టాలో కదా. ఈ సిటీ మనుషులు, ఈ ఇంట్లో అత్తమ్మగారు, కావ్య నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు. నా మీద పడ్డ దొంగతనం నింద చెరిపేయడానికి నువ్వు ఎంత రిస్క్ చేశావో నాకు తెలుసక్క. ఒకవేళ కావ్య అక్క నిజంగానే దొరకపోయి ఉంటే నాతో పాటు నిన్ను కూడా ఆ ఇంట్లోంచి గెంటించేవారక్క. నాకెందుకు భయంగా ఉంది. వాళ్ళు మన పల్లెటూరు వాళ్ళ కాదక్క. పైన ఒకలా ఉంటున్నారు, లోపల ఇంకోలా ఉంటున్నారు. నేనైతే హాస్టల్కి వెళ్ళిపోతానక్క. నా వల్ల నీ కాపురం పాడవడం, అత్తమ్మగారు నిన్ను తిట్టడం నాకు ఇష్టం లేదు. పిచ్చిదానా, అవి మాటలే. సిటీ అయినా పల్లెటూరైనా సత్యం ఎప్పుడూ ఒకటే ఉంటుంది స్వప్న. నువ్వు నా సొంత చెల్లెలివి. నా రక్తం పంచుకు పుట్టకపోయినా మా నాన్న కళ్ళ ముందు పెరిగిన దానివి. నిన్ను ఆ హాస్టల్లో ఒంటరిగా వదిలేస్తే నేనింట్లో ప్రశాంతంగా అన్నం తినగలనా, నిద్రపోగలనా? ఈ కావ్య, ఆ అత్తమ్మగారు వేసే కుట్రలు నాకేం కొత్త కాదు. నేనిక్కడికి వచ్చినప్పటి నుండి ఇవన్నీ పడతానే ఉన్నాను. కానీ సత్యం ఎప్పుడు దాగదు స్వప్న. నిన్న ఆ నెక్లెస్ దొంగతన నాటకం ఎలా బట్టబయలైందో చూసావు కదా. భయపడాల్సింది తప్పు చేసిన వాళ్ళు, మనం కాదు. కానీ అక్క, నిన్న బావగారు కోపంతో ఆ 1,00,000 రూపాయల నెక్లెస్ నా మెడలో వేశారు. నేనది పెట్టుకోలేను అక్క. ఆ నెక్లెస్ చూస్తేనే నాకు భయం వేస్తుంది. దాన్ని నువ్వే ఉంచుకో ప్లీజ్. సర్లేమ్మా, ఇది తాత్కాలికంగా నా దగ్గర పెడతాను. రమేష్ గారు చాలా మంచివారు స్వప్న. ఆయనకి ఏది నిజం, ఏది అబద్ధమని తెలిస్తే ఎవరినైనా ఎదిరించి నిలబెడతారు. నిన్న ఆయన నీకు సపోర్ట్ చేసిన విధానం చూస్తుంటే ఆయన మీద నాకున్న ప్రేమ, గౌరవం 100 రెట్లు పెరిగిపోయింది. నువ్వు ఏ టెన్షన్ లేకుండా చదువు మీద ధ్యాస పెట్టు. ఈ అత్తమ్మగారు ఇక మన జోలికి రారులే. అత్తమ్మగారు నిన్నటి నుండి సైలెంట్గా ఉన్నారంటే నాకెందుకో లోపల భయంగానే ఉంది. ఆవిడ ఓటమిని అంత తేలికగా ఒప్పుకునే రకం కాదు. నిన్న రాత్రి ఆవిడ కళ్ళల్లో ఆక్రోశం, పగ నేను స్పష్టంగా చూశాను. ఏ తుఫాన్ రాబోతుందో దేవుడా, మా కాపురాన్ని నువ్వే కాపాడాలి. ఇక సాయంత్రం అవుతుంది. రమేష్ ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చి ఇంటి గేటు ముందు కారాపుతాడు. అప్పటికే కనకం గేటు బయట నిలబడి కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తున్నట్టు పక్కాగా నటిస్తుంది. రమేష్ కారు దిగి తన తల్లిని అలా చూసి కంగారుగా ఆమె దగ్గరికి వస్తాడు. అమ్మా, ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు? లోపలికి రాకుండా గేటు పెట్టి ఎందుకున్నావు? ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? హెల్త్ ఏమైనా బాగోలేదా? ఏం చెప్పమంటావురా రమేష్, హెల్త్ పాడైపోతే మందులు వేసుకోవచ్చు, కానీ పరువు పోతుంటే ఎట్టా ఆపుకోవాలో ఈ తల్లికి అర్థం కావట్లేదురా. నా కడుపుని పుట్టిన కొడుకు గనక నువ్వు ఆఫీస్కెళ్ళి ఆహర్నెసలు గొడ్డులా కష్టపడుతుంటే ఈ ఇంట్లో నీ భార్య ఆ స్వప్న కలిసి ఆడుతున్న నాటకాలు చూసి నా గుండె పగిలిపోతుందిరా. నీ పరువు బజార పడుతుంటే ఒక తల్లిగా నేను ఇవన్నీ ఎట్టా చుట్టూ ఊరుకోవాలరా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? పొద్దున్నే నిన్న జరిగిన గొడవలు మర్చిపోయి ప్రశాంతంగా ఉందామని చెప్పాను కదా. మళ్ళీ ఆండాలేం చేసింది? స్వప్న ఏం చేసింది? మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? గొడవల కోత్రం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న మోసాలు. అమాయకురాలు ఆ స్వప్న. చేచి
దానికి ఊర్లోనే ఎవడో ఒకడు ఆ వరల్లావడున్నాడంట. ఆడి పేరు కార్తీక అంట. ఆడి కోసం ఆడితో కలిసి సిటీలో జలసాలు చేయడానికి ఈ చదువు పేరు చెప్పి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతుంది. ఇవాళ మధ్యాహ్నం ఆ కార్తీక్ గాడు మన వీధి చివర బుల్లెట్ బైక్ వేసుకుని వస్తే ఈ స్వప్న ఆడుతూ పాటు ఆ గంటల కొద్ది తిరిగి వచ్చిందిరా. వాళ్ళిద్దరు పార్కుల్లో హోటల్లో తిరగడం నా కళ్ళతో నేను చూశానురా. నా కళ్ళు బయర్లు కమ్మాయి వాళ్ళిద్దరిని చూసి. వాట్? స్వప్నకి లవర్ ఉన్నాడా? బైక్ మీద తిరిగిందా? ఇంపాసిబుల్ అమ్మా, తను అలాంటిది కాదు. అయినా ఆండాలకి ఈ విషయం తెలియకుండా ఉంటుందా? తను స్వప్నని బయటికి కూడా పంపించదు కదా. అదేరా నా బాధ. ఆ ఆండాలకి ఇదంతా తెలుసు కూడా ఆడిని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆ కార్తిక్ గాడు ఆ ఆండాలకు కూడా బాగా కావలసినోడే. వాళ్ళిద్దరూ హోటల్స్లో తిరగడానికి, సినిమాలు చూడ్డానికి నీ కష్టార్జితం వాడుతున్నారా. నువ్వు మొన్న ఆఫీస్ నుండి తెచ్చి బీరువా లాకర్లో పెట్టిన 50,000 రూపాయలు ఉన్నాయా? ఇల్లు చూసుకో. ఆ డబ్బులు ఇప్పుడు బీరువాలో లేవు. ఆ ఆండాలే స్వయంగా లాకర్ తీసి ఆ లఫంగి గడి చేతిలో పెట్టిందిరా. నేను అడిగితే నన్నే ఎదురు తిట్టింది. ఏంటి? ఆండాలు నా ఆఫీస్ డబ్బులు తీసి ఆ లఫంగి గాడికిచ్చిందా? ఇంపాసిబుల్ అమ్మా, ఆండాల్ అలాంటిది కాదు. తనకి డబ్బు మీద ఆశ లేదు. నువ్వే ఏదో పొరబడుతున్నట్టున్నావు. నీ భార్య మీద నీకున్న గుడ్డి నమ్మకం అట్టాంటిదేలేరా. నేను నీ కన్న తల్లిని. నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే నేరుగా నీ రూమ్కి వెళ్ళి బీరువా లాకర్ చెక్ చేసుకో. ఆ డబ్బులు లేకపోతే అప్పుడు నన్ను అడుగు. వాళ్ళు నిన్ను గుడ్డాన్ని చేస్తున్నారా. నీ కళ్ళకి గంతలు కట్టారు. అమ్మ ఎంత కోపంగా ఉన్నా దొంగతనం గురించి ఇలాంటి పచ్చి అబద్ధం చెప్పదు. మొన్న కావ్య తప్పు చేసినప్పుడు కూడా అమ్మ సపోర్ట్ చేసింది, కానీ క్రియేట్ చేయలేదు. ఒకవేళ నిజంగానే నా బీరువాలోని ఆఫీస్ డబ్బులు పోతే ఆండాల్ నాకు తెలియకుండా ఆ లఫంగ్ గాడికి ఎందుకిస్తుంది? లేదు, నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఈ నిజం బయటపడితే మాత్రం ఈ ఇంట్లో ఎవ్వరికీ మనుగడుండదు. రమేష్ ఆవేశంగా వడివడిగా ఇంటి లోపలికి నడుస్తాడు. కనకం వెనకాలే ఒక పైశాచికమైన నవ్వు నవ్వుకుంటూ లోపలికి వస్తుంది. రమేష్ బెడ్రూంలో బీరువా అంతా వెతికి బట్టలు కింద పడేస్తుంటాడు. లాకర్ లోపల మొత్తం వెతుకుతాడు. చిన్న చిన్న బాక్సులు కూడా తెరిచి చూస్తాడు. డబ్బులు లేకపోవడంతో అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. అప్పుడే ఆండాలు వేడివేడి భోజనం ప్లేట్లో తీసుకుని చిరునవ్వుతో గదిలోకి వస్తుంది. ఏవండి, ఏంటి బట్టలన్నీ అలా కింద పడేశారు? ఏదైనా ఆఫీస్ ఫైల్ వెతుకుతున్నారా? నాకు చెప్తే నేను తీసిస్తాను కదా. వేడివేడి భోజనం తెచ్చాను, ముందు చేతులు కడుక్కోండి. ఆఫీసులో చాలా అలసిపోయినట్టున్నారు. ఆ పాండాలు నీ నాటకాలు. ఇంక ఈ భోజనాలు ఉపచారాలు అవసరం లేదు. ముందు నేను అడిగిన దానికి నిజం చెప్పు. మొన్న నేను బీరువా లాకర్లో పెట్టిన 50,000 రూపాయల ఆఫీస్ డబ్బులు ఏవి? ఇక్కడ చూస్తే లేవు. ఎవరికిచ్చావే ఆ డబ్బులు? నా కష్టార్జీతాన్ని ఎవరి జల్సాల కోసం తగలేస్తున్నావు? డబ్బులా? నాకు తెలీదండి. నేనసలు ఆ బీరువా లాకర్ వైపే వెళ్ళింది లేదు. మీకు అవసరమని మీరే పదిలంగా పెట్టుకున్నారు కదా. నేనెందుకు తీస్తానండి? ఎవరైనా తీశారేమో సరిగ్గా చూడండి రమేష్ గారు. సరిగ్గా చూడాలా? అంటే మళ్ళీ ఎవరి మీదో దొంగతనం నింద వేయాలని చూస్తున్నావా? ఆ రోజు కావ్య దొరికింది కాబట్టి సరిపోయింది. ఇవాళ నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. ఆ డబ్బులు తీసి ఆ కార్తిక్ గాడికి ఇచ్చింది నువ్వే కదా? నిజం చెప్పాండాలు. నీ నోటితోనే అబద్ధాలు చెప్తున్నావా? కార్తీక్ ఎవరు రమేష్ గారు? అసలు నాకెవరు తెలీదు. దేవుడి మీదొట్టు, మీ మీదొట్టు. ఆ డబ్బులు నేను తీయలేదు. ఆ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. మీరు నన్ను దొంగ అని అనుమానిస్తున్నారా? ఇంకా అబద్ధాలు చెప్తావా? నీ చెల్లెలు స్వప్న లవర్ కార్తిక్ గాడు ఇక్కడికి వచ్చాడంట కదా. వాడితో స్వప్న గంటల కొద్దీ బైక్ మీద తిరిగిందంట కదా. వాళ్ళిద్దరి జల్సాల కోసం, వాళ్ళ ప్రేమ వ్యవహారం కోసం నా కష్టార్జీతం తీసి ఎంకరేజ్ చేస్తావా? ఎంత నమ్మకం పెట్టుకున్నానే నీ మీద. చదువు పేరుతో ఇక్కడికొచ్చి ఆవరగాలతో లవ్ స్టోరీలు నడుపుతున్నారా మీ అక్క చెల్లెళ్ళు? దేవుడా, కార్తీక్ ఎవరు? స్వప్నకి ఏ లెవరూ లేడు కదా. అత్తమ్మగారు రమేష్ గారి బుర్రలో ఎంత భయంకరమైన విషయం ఎక్కించారో నాకిప్పుడు అర్థమవుతోంది. నిన్న జరిగిన దానికి పగబట్టి స్వయంగా డబ్బులు దొంగిలించి ఆ నింద నా మీద, నా చెల్లెలి క్యారెక్టర్ మీద వేస్తున్నారా? ఎంత నీచానికి ఒడిగట్టారు దేవుడా. రమేష్ గారు, నా చెల్లెలికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. తను ఎవరితోనూ తిరగలేదు. ఇదంతా ఎవరో కావాలని ఆడుతున్న నాటకం. మీరు విచారించకుండానే నా క్యారెక్టర్ని, నా చెల్లెలి క్యారెక్టర్ని అనుమానిస్తే నేను భరించలేను. నేను డబ్బులు తీయలేదు. ఓహో, అయితే మా అమ్మే అబద్ధం చెప్తుంది అంటావు. సరే, నీకు నీ చెల్లెలికి నేను నిరూపిస్తాను. రేపొద్దున్న కల్లా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో, ఆ కార్తిక్ గాడెవడో ఏ ఇంట్లోనే తెలుస్తాను. అప్పుడు మీరు ఏ మొహం పెట్టుకుంటారో చూస్తాను. గెట్ రెడీ.
అంటూ రమేష్ కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఆండాలు అక్కడే నేల మీద కూలబడి ఏడుస్తుంది. ఉదయం అందరూ హాల్లో ఉంటారు. వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. రమేష్ కోపంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కనకం, కావ్య సోఫాలో కూర్చుని నాటకం ఆస్వాదిస్తున్నారు. ఆండాలు, స్వప్న బిక్కుబిక్కుమంటూ ఒక పక్కన నిలబడి ఉన్నారు. అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. రమేష్ వెళ్లి తలుపు తీస్తాడు. బయట ఒక ఆకతాయి కుర్రాడు స్టైల్గా నవ్వుతూ నిలబడి ఉంటాడు. హాయ్ అండి, నా పేరు కార్తీక్. లోపల నా స్వప్న ఉందా? స్వప్న వాణ్ణి చూసి షాక్ అవుతుంది. ఆమె వాణ్ణి జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. ఎవడ్రా నువ్వు? నా ఇంటికి ఎందుకొచ్చావు? స్వప్నతో నీకేం పనిరా? అరే కూల్ బ్రో, ఎందుకలా కాలర్ పెట్టుకుంటావు? నేను స్వప్నకి కాబోయేవాణ్ణి. మేం ఒకరినొకరం చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ఇదంతా స్వప్న వాళ్ళ అక్క ఆండాలు వదినికి కూడా బాగా తెలుసు. వదినమ్మ మా ప్రేమకి ఫుల్ సపోర్టు. థ్యాంక్స్ వదినమ్మ. నిన్న మీరు పంపించిన 50,000 రూపాయలు నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నా అప్పులన్నీ తీరిపోయాయి. అందుకే స్వప్నని కలిసి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అబద్ధం బావగారు, వాడు పచ్చి అబద్ధం చెప్తున్నాడు. నాకు అసలు వీడు ఎవడో అసలు తెలీదు. నిన్ను వీడిని ఎప్పుడూ చూడలేదు. వాడు కావాలని నా మీద బురద జల్లుతున్నాడు. రే, ఎంత ధైర్యరా నీకు? మా ఇంట్లోకి వచ్చి నా చెల్లెల మీద నిందలు వేస్తావా? ఎవరు పంపించారా నిన్ను ఇక్కడికి? అబద్ధాలు చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నిన్నెవర్రా నాటకం ఆడమన్నారు? చూసావా రమేషు, చూసావా? నీ భార్య దాని చెల్లెలు ఎంత గొప్ప నటులో. ఆడికి డైరెక్ట్గా ఇంటికొచ్చి డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంటే మళ్ళీ ఆడిని బెదిరస్తుంది నీ భార్య. ఈ డబ్బులు ఈ లఫంగిగాడి చేతులకు వెళ్ళాయిరా. ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? ఆండాలు, స్టాప్ ఇట్. ఇక నీ నాటకాలు చాలు. నా డబ్బులు దొంగిలించి నా కళ్ళల్లో పౌడర్ కొట్టి నా ఇంట్లోని నాటకాలు ఆడుతున్నారా? స్వప్న, చదువు పేరుతో వచ్చి ఈ వేషాలేస్తావా? ఇదంతా నేను కళ్ళారా చూసి కూడా మౌనంగా భరించాలా? నమ్మండి బావుగారు, వాడెవడో నాకు అసలు తెలియదు. అత్తమ్మగారే ఏదో ప్లాన్ చేశారు. జస్ట్ షటప్. మా అమ్మ గురించి ఒక మాట మాట్లాడినా ఈ ఇంట్లోంచి ఈ క్షణమే గెంటేస్తాను. ఆండాలు, నేను నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. ఈ స్వప్నని తీసుకొని మీ ఊరు వెళ్ళిపో. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో మీ అక్క చెల్లెలకి ప్లేస్ లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. రమేష్ ఆ మాట అనగానే ఆండాలు గుండాగినంత పనవుతుంది. కనకం, కావ్య ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పైశాచికంగా నవ్వుకుంటారు. కార్తీక్ మెల్లగా ఎవరికీ కనిపించకుండా అక్కడి నుంచి జారుకుంటాడు. దేవుడా, ఎంత భయంకరమైన కుట్ర ఇది! నా భర్త కళ్ళకి పొర కప్పేశారు. నా చెల్లెలి క్యారెక్టర్ని బజార్న పడేశారు. ఇప్పుడు నేను ఏడుస్తూ ఇక్కడి నుండి వెళ్ళిపోతే నేను ఈ తప్పు చేసినట్టే నిజమైపోతుంది. లేదు, నేను వెళ్ళను. ఈ కుట్రను ఛేదించే వరకు, ఈ కార్తీక్ గాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కనక మొత్తమే అని నా భర్తకి నిరూపించే వరకు నేను ఈ గడప దాటను. ఇది ఆండాలు శపథం. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత హాల్లో వాతావరణం నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. రమేష్ కోపంగా ఆండాలు, స్వప్నల బట్టలు 2 బ్యాగుల్లో కుక్కి వాళ్ల ముందు విసిరేస్తాడు. కనకం, కావ్య సోఫాలో దర్జాగా కూర్చుని ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆండాలు కన్నీళ్లను తుడుచుకొని చాలా గంభీరంగా నిలబడుతుంది. ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి? మీ బట్టలు సర్దేశాను, తీసుకోండి. నా కళ్ళ ముందు నిలబడే అర్హత కూడా మీకు లేదు. స్వప్నకి చదువు పేరుతో నా ఇంట్లో ఆశ్రయం ఇస్తే బయట రోడ్ల మీద ఆవారాగాలతో లవ్ స్టోరీలు నడుపుతుందా? వాడిని తీసుకొచ్చి నా ఇంట్లోనే నాటకాలు ఆడిస్తుందా? దానికి నువ్వు నీ చెల్లెలన్న గుడ్డి ప్రేమతో నా బీరువాలోని ఆఫీస్ డబ్బులు దొంగిలించి మరీ ఎంకరేజ్ చేస్తావా? ఛీ, మీకెంత పొగరు, ఎంత కుళ్ళు బుద్ధి! మర్యాదగా ఈ బ్యాగులు తీసుకొని ఈ క్షణమే నా ఇల్లు వదిలి వెళ్ళిపోండి. నేను వెళ్ళను రమేష్ గారు. నా మీద, నా చెల్లెలి క్యారెక్టర్ మీద పడ్డ ఈ నింద నిజం కాదని నిరూపించే వరకు నేను ఈ గడప దాటే ప్రసక్తే లేదు. ఒకవేళ నేనిప్పుడు ఏడుస్తూ భయపడి ఈ ఇల్లు వదిలి వెళ్ళితే ఈ దొంగతనం నేనే చేశానని, నా చెల్లెలు క్యారెక్టర్ లేనిదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టవుతుంది. కానీ మేము ఆ తప్పు చేయలేదు. నేను వెళ్ళను, ఇక్కడే ఉండి పోరాడతాను. చూసావా రమేషు, నీ పెళ్ళాం పొగరం అడ్డంగా దొరికిపోయినా ఇంకా బొకాయిస్తుంది. నువ్వు గెంటేసినా ఎల్లనని గడప కతుక్కుపోతుంది. ఎంతైనా పల్లెటూరోళ్ళుగా ఈ సిటీలో ఇంత పెద్ద కంఫర్ట్ ఇల్లు, ఏసీ రూమ్లు వదిలి వెళ్ళడానికి మానసొప్పట్లేదు దానికి. మాటలతో చెబితే ఎందో, దాన్ని మెడబట్టి గెంటేరా. ఆండాలు, నా ఓపికని పరీక్షించకు. సాక్ష్యం డైరెక్ట్గా మన ఇంటి గుమ్మం దాకా వచ్చి నా ముందే నిలబడి నువ్వు డబ్బులిచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పెళ్ళాడు ఆ కార్తిక్ గాడు. ఇంకే నిరూపిస్తావు నువ్వు? నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది? వాడికంటే పెద్ద సాక్ష్యం ఇంకా ఎవరైనా ఉన్నారా? అదే నా ప్రశ్న కూడా రమేష్ గారు. వాడు నిజంగానే నా చెల్లెలికి కాబోయే వాడైతే
వాడికి నేను దొంగతనంగా డబ్బులిస్తే అలా అందరి ముందు డైరెక్ట్గా వచ్చి నా పేరెందుకు చెప్తాడు? ఒక అబ్బాయి ధైర్యంగా ఇంటికొచ్చి ఆండాలొదినా నాకు దొంగతనంగా 50,000 ఇచ్చిందని స్వయంగా భర్త ముందే చెప్తాడా? ఎవరైనా అంత అమాయకంగా దొరికిపోతారా? కొంచెం మీ ఆఫీస్ బుర్ర పెట్టి లాజిక్గా ఆలోచించండి రమేష్ గారు. వాడింటికొచ్చింది థ్యాంక్స్ చెప్పడానికి కాదు, కావాలని నా మీద బురద జల్లడానికి. ఎవరో వాడికి డబ్బులిచ్చి వెనక్కుండి ఈ నాటకం ఆడించారు. అన్నయ్య, వదిన మళ్ళీ తన లాజిక్లతో నిన్ను బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తుంది. ఆ కార్తిక్ గాడు ఆవరగాడు అన్నావు కదా, వాడికి ఆ కామన్ సెన్స్ లేక నువ్వు అడగగానే భయపడి డైరెక్ట్గా చెప్పేసి ఉంటాడు. నువ్వు వదిన మాయ మాటలు నమ్మకో. రమేష్ గారు, నాకు కేవలం 24 గంటలు, ఒకే ఒక్క రోజు టైం ఇవ్వండి చాలు. రేపు ఉదయం కల్లా ఈ కార్తిక్ గాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో, వాడు ఎవరి మాటలు విని ఈ భయంకరమైన నాటకం ఆడాడో సాక్ష్యాలతో సహా మీ ముందు నిలబెడతాను. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీరెలాగో నన్ను గెంటేశారు కదా, రేపుదయమే నేను శాశ్వతంగా విడాకుల కాగితాల మీద సంతకం చేసి నా చెల్లెల్ని తీసుకొని మరీ నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇది నా ప్రాణం ఎదొట్టు. విడాకులు కూడా ఇస్తావా? అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా? సరే, రేపు ఉదయం 10 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు నిజం నిరూపించలేకపోతే విడాకుల పత్రాలు నేనే రెడీ చేస్తాను. ఆలోపు నువ్వు నీ చెల్లెలు ఆ మూల ఉన్న గెస్ట్ రూమ్లో ఉండాలి, నా కంట పడొద్దు అని కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతాడు. ఈ ఆండాలు మరీ ఇంత మొండిదేంటే? 24 గంటల టైం అడిగింది. ఒకవేళ ఆ కార్తిక్ గాడిని ఎట్టాగొట్టా పట్టుకొని నిజం గక్కిచ్చేతే నా పరువు బజార్న పడుద్ది. నా కొడుకే నన్ను అసహించుకుంటాడు. లేదు లేదు, ఈ రోజంతా నేను కార్తిక్ గాడికి ఫోన్ చేసి ఆడూర్లో ఎక్కడా కనిపించకుండా దాక్కోమని చెప్పాలి. సాక్ష్యమే దొరకనప్పుడు ఈ యాండాలు రేపుదయం ఈ ఇల్లు వదిలిపెట్టక తప్పదు. మధ్యాహ్నం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కనకం, కావ్య ఇద్దరూ బాల్కనీలో కుర్చీలు వేసుకుని టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఆండాలు తన గదిలో నుంచి బాల్కనీ వైపు వస్తూ వాళ్ళ మాటలు వింటుంది. ఆమె అక్కడే ఒక గోడచాటున నిలబడి శ్రద్ధగా వింటుంది. అమ్మా, నీ ప్లాన్ సూపర్ అమ్మా. ఆ 50,000 రూపాయలు నువ్వు అన్నయ్య బీరువాల నుంచి తీసి ఎక్కడ దాచావో కానీ రమేష్ అన్నయ్యకి మాత్రం వదిన మీదే పక్కాగా డౌట్ వచ్చేసింది. ఆ కార్తిక్ గారు కూడా అద్భుతంగా నటించాడమ్మా. ఏకంగా మన ఇంటికి వచ్చేసి ఆ అన్నయ్య ముందే సినిమా డైలాగులు పేల్చేశాడు. ఆడికి ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చేయచ్చు. రేపు ఉదయంతో ఆ ఆండాలు పీడ, ఆ స్వప్న పీడ రెండూ మనకు వదిలిపోతాయి. అవునే కావ్య, నా తెలివితేటలు ఎట్టాంటివో ఆ పల్లెటూరు దానికి ఇంకా అర్థం అవ్వట్లా. ఆ 50,000 రూపాయల కట్ట నేను నా పాత పట్టు చీరల మధ్యలో ఆ అట్టపెట్లో దాచాను. రమేష్ గాడికి జీవితంలో దొరకదది. ఇక కార్తిక్ గాడు అంటవా, ఆడికి అడ్వాన్స్గా 10,000 రూపాయలు ఇచ్చాను. రేపు ఉదయం ఆండాలు ఈ ఇల్లు వెళ్ళిపోగానే మిగతా 40,000 కూడా ఆడికి ఇస్తానని చెప్పా. ఆ డబ్బు కక్కుర్తి పడే రకం కాబట్టి ఎవరికి నిజం చెప్పడం. ఈరోజు ఆడిని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని ఇందాకే ఫోన్లో వార్నింగ్ ఇచ్చా. ఇక ఆండాలాడిని పట్టుకోవడం ఇంపాసిబుల్. గోడచాటున ఈ మాటలు విన్న ఆండాలు గుండెల్లో పెద్ద భారం దిగిపోయినట్టవుతుంది. కాని ఆమె కళ్ళల్లో ఒక విపరీతమైన కోపము, పట్టుదల కనిపిస్తాయి. దేవుడా, నా సొంత అత్తగారే నా కాపురంలో ఇంత భయంకరమైన నిప్పు పెట్టారా? మొన్న కావ్య ఆడిన దొంగతనం నాటకానికి బదులుగా ఏకంగా నా క్యారెక్టర్ మీద నింద వేశారా? నా చెల్లెల్ని రోడ్డుకి ఈడ్చారా? బీరువాలో డబ్బులు తీసింది వాళ్లే, ఆ కార్తిక్ గాడికి డబ్బులు ఆశ చూపింది వాళ్లే. నాకైతే పక్కాగా తెలిసిపోయింది. కానీ దీన్ని నా భర్తకెలా నిరూపించాలి? ఆ కార్తిక్ గాడికి మిగతా 40,000 ఇస్తానని అత్తమ్మగారు చెప్పారు కదా. వాడు ఖచ్చితంగా ఆ డబ్బుల కోసం రేపొస్తాడు. వాడి వీక్నెస్ డబ్బే కాబట్టి ఆ డబ్బుతోనే వాడిని వలలో బంధించాలి. నాకొక మంచి ప్లాన్ తట్టింది. సాయంత్రం వాతావరణం చల్లగా ఉంది. ఆండాలు ఒక ఆటో మాట్లాడుకొని నేరుగా కార్తీక్ ఉండే బస్తీకి దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ కార్తీక్ తన ఫ్రెండ్స్తో కలిసి బండి మీద కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. ఆండాలు డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్తుంది. వాడిని చూడగానే ఆమెకు రక్తం మరిగిపోతుంది. కానీ చాలా కూల్గా నటిస్తుంది. ఏంటి వదినమ్మా, మీరు ఇక్కడికి వచ్చారు? నన్ను ఫాలో అవుతూ వచ్చారా ఏంటి? మీరు ఎంత ట్రై చేసినా, నన్ను ఎంత బ్రతిమిలాడినా నేను నిజం చెప్పను. మీ అత్తగారు నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, దయచేసి వెళ్ళిపోండి. నిజం చెప్పమని నిన్ను బ్రతిమలాడడానికి నేను రాలేదు కార్తీక్. నీకు మా అత్తమ్మగారు ఎంత డబ్బు ఇస్తా అన్నారు? రేపు నేను ఇల్లు వదిలి వెళ్ళాక మిగతా 40,000 ఇస్తారు. అంతే కదా నీ డీల్? అవును, పక్కా డీల్. రేపు ఉదయం నా డబ్బులు నాకు వస్తాయి.
అయినా నా డీల్స్తో మీకేం పని? మీరు వెళ్ళి రేపటికి మీ బ్యాగులు సర్దుకోండి. పిచ్చివాడా, నేను బ్యాగులు సర్దుకునేది రేపు ఊరికి వెళ్ళడానికి కాదు, నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు కార్తీక్. ఒక అమాయకురాలి మీద నింద వేసి పెద్ద ఊరితాడు నీ మెడకే చుట్టుకున్నావు. మా రమేష్ గారు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజర్. ఆయన బీరువాలో పెట్టిన ఆ 50,000 రూపాయలు మామూలు డబ్బులు కావు. ఆ కట్టలో ఉన్న ప్రతి నోటు సీరియల్ నెంబర్ని ఆయన తన కంప్యూటర్లో స్కాన్ చేసి నోట్ చేసి పెట్టుకున్నారు. నిన్ననే ఆ నెంబర్స్ అన్నీ ఆ పోలీస్ బాబాయ్కి వాట్సాప్లో పంపించేశారు. సీరియల్ నెంబర్సా? వాట్సాపా? పంపిస్తే ఏమవుతుంది? ఏమవుతుందా, వారం రోజుల్లో ఆ నెంబర్లున్న నోట్లు ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతాయో పోలీసులు జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తారు. ఒకవేళ ఆ నోట్లు బ్యాంకులో పడినా, ఏ షాప్ వాడు చూసినా వెంటనే పోలీస్ స్టేషన్లో ఆటోమేటిక్ అలారం మోగుతుంది. మా అత్తమ్మగారు బీరువాలో దొంగిలించిన ఆ 50,000 రూపాయల కట్టనే రేపు నీకు ఇవ్వబోతుంది. ఆ దొంగ డబ్బులు నువ్వు తీసుకొని జేబులో పెట్టుకున్న మరుక్షణం పోలీసులకి అడ్డంగా దొరికిపోతావు. దొంగతనం చేసినందుకు, సిటీలో ఫ్రాడ్ చేసినందుకు మినిమం 7 ఏళ్ల జైలు శిక్ష. కావాలంటే రేపు ఉదయం ఆ డబ్బులు తీసుకుని చూడు, నీ లైఫ్ ఎలా జైలు పాలవుతుందో చూద్దు గాని. ఆండాలు చెప్పిన సీరియల్ నెంబర్స్, అలారం లాజిక్కి కార్తీక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాడికి చెమటలు పడతాయి. వాడు అచ్చమైన ఆవారాగాడు కాబట్టి పోలీసుల పేరు చెప్తేనే వాడికి వణుకొస్తుంది. అమ్మో, సీరియల్ నెంబర్స్ ట్రాక్ చేస్తారా? వదినమ్మా, నాకేం తెలీదు. మీ అత్తమ్మగారే నన్ను పిలిచి ఈ నాటకం ఆడమన్నారు. నాకు ఆ 40,000 వద్దు. నా ప్రాణం నాకు ముఖ్యం. నన్ను దయచేసి వదిలేయండి. నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. నిన్ను నేను వదిలేస్తాను, కానీ పోలీసులు వదిలేయాలంటే నా దగ్గర ఇంకో ఆఫర్ ఉంది. నువ్వు ఈవేళ రాత్రికి మా ఇంటికి రావాలి. రమేష్ గారి ముందు మా అత్తమ్మగారే నీతో ఈ నాటకం ఆడించారని నిజం చెప్పాలి. ఒకవేళ నువ్వు నిజం చెప్తే నా మెడలో ఉన్న ఈ ప్యూర్ బంగారు చైను సుమారు 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది. ఇది తీసి ఇప్పుడే నీ చేతిలో పెట్టేస్తాను. ఇది ఎలాంటి సీరియల్ నెంబర్స్ లేని ప్యూర్ గోల్డ్ చైన్. నీకు పోలీసులు రిస్క్ ఉండదు. అత్తమ్మ ఇచ్చే ఆ దొంగ నోట్ల కోసం జైలుకి వెళ్తావా, లేక నేనిచ్చే ఈ గోల్డ్ చైన్ తీసుకుని నిజం చెప్తావా? నీ ఇష్టం. కార్తీక్ ఆ మెరుస్తున్న బంగారు చైన్ చూసి పోలీసుల భయంతో వెంటనే ఆండాలు ఆఫర్కి ఒప్పుకుంటాడు. ఈ అత్తమ్మగారు నన్ను దొంగ నోట్ల కేసులో ఇరికించేలా ఉన్నారు. ఆ 40,000 కన్నా ఈ 1,00,000 రూపాయల చైన్ ఎంతో బెటర్. పైగా పోలీస్ రిస్క్ అస్సలు లేదు. ఇవాళ రాత్రికి వెళ్ళి నిజం కక్కేయడమే నా ప్రాణాలకి సేఫ్. సరే వదినమ్మా, నేను ఇవాళ రాత్రికి ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను. అంతా పూసుగుచ్చినట్టు చెప్తాను. నా కోసం ఆ చైన్ రెడీగా ఉంచండి. దొరికావే పక్షి. అత్తమ్మగారు, ఈవేళ రాత్రి నా మైండ్ గేమ్తో మీ కుట్రల పునాదులు బద్దలవడం ఖాయం. నా చెల్లెలి క్యారెక్టర్ మీద పడ్డ మచ్చ నేను తుడిపేస్తాను. ఇక రాత్రి అందరూ హాల్లో ఉంటారు. కనకం దర్జాగా టీవీ చూస్తుంది. ఆండాలు ఒక మూల చేతులు కట్టుకుని గంభీరంగా నిలబడి ఉంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. రమేష్ వెళ్లి తలుపు తీస్తాడు. బయట కార్తీక్ ఆయాసపడుతూ భయంగా నిలబడి ఉంటాడు. ఒరేయ్, ఎంత ధైర్యం రా నీకు? మళ్ళీ నా ఇంటికే వస్తావా? ఉదయం నా ముందే నాటకాలాడి ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చావురా? చంపేస్తాను నేను. రేయ్, నువ్వెందుకొచ్చారో మళ్ళీ ఎక్కడికే? ఆ నిన్ను కొట్టి చంపేస్తాడు. పారిపోరా బయటికి. నన్ను కొట్టకండి సార్. నేను మీ బీరువాలో డబ్బులు తీసుకోలేదు. మీ మరదలు స్వప్నని నేను ప్రేమించలేదు. నన్ను క్షమించండి సార్. నేను కేవలం డబ్బుల కోసం ఈ నాటకం ఆడాను. నా ప్రాణాలకి గ్యారంటీ లేదు సార్. నాటకమా? ఏం నువ్వు మాట్లాడుతుంది? డబ్బులు తీసుకోలేదా? మరి ఉదయం నా ముందే ఆండాలు డబ్బిచ్చిందని థ్యాంక్స్ చెప్పావు కదరా. అసలు ఎవడు రావడమన్నాడ్రా నీ నాటకం? అదంతా పచ్చి అబద్ధం సార్. ఆండాలు వదిన నాకు ₹1 కూడా ఇవ్వలేదు. మీ అమ్మగారే సార్, ఈ కనకమ్మ గారే నిన్న రాత్రి నన్ను సీక్రెట్గా పిలిచి 10,000 అడ్వాన్స్ నా చేతిలో పెట్టారు సార్. ఉదయం మీ ఇంటికి వచ్చి స్వప్నని ప్రేమిస్తున్నానని, ఆండాలు వదిన నాకు మీ బీరువాలో 50,000 ఇచ్చిందని అబద్ధం చెప్పమన్నారు సార్. రేపు వదిన ఇల్లు వదిలి వెళ్ళాక ఆ మిగతా 40,000 ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు మీ ఆఫీస్ డబ్బులకి సీరియల్ నెంబర్స్ ఉన్నాయని పోలీసులు పట్టుకుంటారని నాకు తెలిసింది. నా మీద పోలీస్ కేసులు అవి పెట్టకండి సార్. మీ అమ్మగారు ఇచ్చిన 10,000 అడ్వాన్స్ ఇదిగోండి సార్, మీరే తీసుకోండి అంటూ కార్తీక్ తన జేబులో నుంచి 10,000 రూపాయలు తీసి టేబుల్ మీద పెడతాడు. రమేష్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అతని కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు అనిపిస్తుంది. కనకం, కావ్య ఇద్దరు విగ్రహాల్లా నిలబడిపోతారు. అమ్మా, ఏంటిది? వాడు చెప్తుంది నిజమేనా అమ్మా? నువ్వే వాడికి డబ్బులిచ్చి ఈ భయంకరమైన నాటకం ఆడించావా?
రమేషు ఆడాండాల మనుషుల చేతిలో డబ్బులు తీసుకుని నా మీద అబద్ధం చెబుతున్నాడురా. ఆడొట్టు ఫ్రాడ్ గాడు. నేను నా సొంత కోళ్ళ మీద ఎందుకు రట్ట చేస్తాను? కార్తీక్ అబద్ధం చెప్తున్నాడు అత్తమ్మగారు. అయితే వాడు చెప్పిన ఆ 50,000 రూపాయల కట్ట ఎక్కడుందో నేను చెప్పనా? మీరు కట్టుకునే పాత పట్టు చీరల మధ్యలో ఉన్న అట్ట పెట్టే అడుగున ఆ కట్ట దొంగతనంగా దాచారు కదా. కావాలంటే రమేష్ గారు ఇప్పుడే వెళ్ళి ఆ చీరల పెట్టె చెక్ చేయండి. ఆ డబ్బులు నా దగ్గర లేవు. ఆ అట్టపెట్టలోనే పదిలంగా ఉన్నాయి. రమేష్ వెంటనే పరుగున వెళ్లి కనకం గదిలోకి దూరి పాత చీరల పెట్టెను కింద పోస్తాడు. అందులో నుంచి ఖచ్చితంగా 50,000 రూపాయల కట్ట కింద పడుతుంది. రమేష్ ఆ డబ్బులు తీసుకుని కళ్ళల్లో కన్నీళ్లతో తీవ్రమైన ఆవేశంగా హాల్లోకొస్తాడు. అమ్మా, చిచ్చి, అసలు నిన్ను అమ్మ అని పిలవడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. ఎంత ఘోరమైన పని చేశావే నువ్వు. 2 ఆడపిల్లలు చదువుకోవడానికి వచ్చారు కదా అని నేను నా భార్యని, ఆమె చెల్లెల్ని ఈ ఇంట్లో ఒక మనిషిలా చూసుకుందాం అనుకుంటే నువ్వు వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళ నిజాయితీ మీద ఇంత పెద్ద కుట్ర చేస్తావా? మొన్న కావ్య స్వప్న బ్యాగ్లో నెక్లెస్ పెట్టి దొంగతనం నాటకం ఆడింది. ఇవాళ నువ్వు ఏకంగా నా భార్య మీదే మచ్చ వేస్తావా? ఒక ఆడదాని క్యారెక్టర్ని, ఒక చదువుకునే పిల్ల జీవితాన్ని బజారు కీడ్చడానికి నీకు మనసులో ఒప్పిందమ్మా. రమేష్, అది కాదురా. ఆ ఆండాలు వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో నా మాటకిలి లేకుండా పోయింది. నా కూతురు కావ్యకి జరగాల్సిన మర్యాద జరగట్లా. ఆ స్వప్న ఈ ఇంట్లోనే ఉండి మండబులతోటే బతుకుతుంటే మాకిష్టం లేక అట్ట చేసాం. మమ్మల్ని క్షమించరా. నచ్చకపోతే దర్జాగా మొహం మీద చెప్పొచ్చు కదా. ఇలా దొంగ నాటకాలు ఆడి నా కళ్ళల్లో పౌడర్ కొడతారా? మీ స్వార్థం కోసం నా భార్యని నా చేతులతోనే బయటకు గెంటేసేలా చేశారు కదా. ఎంత గుడ్డిగా నమ్మానే మిమ్మల్ని. కావ్య, నీ వయసుకి, నీ చదువుకి నీకు కనీసం సిగ్గనిపించలేదా ఇలాంటి నీచమైన పనికి నీ తల్లికి సపోర్ట్ చేయడానికి? ఆ మాటకి కావ్య తలదించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక చాలు, ఇన్నాళ్ళు కన్న తల్లి, సొంత చెల్లులు అని మీ తప్పుల్ని గుడ్డిగా క్షమిస్తూ వచ్చాను. కానీ క్యారెక్టర్ మీద మచ్చ వేసే నీచ బుద్ధిని నేనెప్పటికీ క్షమించను. అమ్మా, నువ్వు పెద్దదానివి, నేను నిన్ను ఇంటి నుంచి గెంటేయలేను. కానీ కావ్య, నువ్వు రేపటి నుంచి ఈ ఇంట్లో ఉండే అర్హత పూర్తిగా కోల్పోయావు. రేపు ఉదయమే నిన్ను హాస్టల్కి పంపిస్తున్నాను. అక్కడ ఉండి కష్టాలు పడితేనే నీకు బుద్ధొస్తుంది. ఇది నా ఫైనల్ డెసిషన్. అయ్యో రమేషు, నా కూతురు నా హాస్టల్కి పంపబాకరా. కావాలంటే మేమే ఆ ఆండాలి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. క్షమాపణలు అవసరం లేదు, నా నిర్ణయం మారదు అని చెప్పి రమేష్ ఆండాల్ దగ్గరికి వెళ్తాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం, కన్నీళ్లు ఉన్నాయి. ఆండాలు చేతులు రెండూ పట్టుకుని తలదించుకుంటాడు. ఆండాలు, నన్ను క్షమించు. ఏ రోజుకా రోజే నా కుటుంబం నిన్ను అవమానిస్తూ వస్తుంది. కానీ నేను మాత్రం గుడ్డిగా వాళ్ళని నమ్మాను. నీ మీద నింద వేసి నిన్ను గెంటేయాలని చూసినందుకు నా మనసు ఇప్పుడు ముక్కలైపోతుంది. నీ 24 గంటల సవాల్తో నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ ఇంట్లో నిన్ను ఎవరు ఏమన్నా వాళ్ళకి ఇక స్థానం లేదు. స్వప్న, నన్ను క్షమించమ్మా. నిన్ను నా సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చదివిస్తాను. ఇది మీ బావ మాట. పర్లేదు రమేష్ గారు, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని నాకు తెలుసు. మీరు నా నిజాయితీని అర్థం చేసుకున్నారు. నాకు అంతకంటే ఏమీ వద్దు. కార్తీక్ ఎవరికీ కనిపించకుండా అక్కడి నుంచి జారుకుంటాడు. కనకం, కావ్య ఇద్దరూ తమ కుట్రలు బెడిసికొట్టి తామే శిక్ష అనుభవించాల్సి వచ్చినందుకు తలలు పట్టుకుని సోఫాలో కుప్పకూలిపోతారు. ఉదయం పూట వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. బాల్కనీలో రమేష్, ఆండాలు కాఫీ తాగుతూ నిలబడి ఉంటారు. స్వప్న ల్యాప్టాప్లో ఆన్లైన్ క్లాసులు వింటూ హాల్లో కూర్చుని ఉంటుంది. కావ్య తన బ్యాగులు తీసుకుని ఏడుస్తూ క్యాబ్ ఎక్కి హాస్టల్కి వెళ్ళిపోతుంది. కనకం గదిలో నుంచి బయటకు రాకుండా సైలెంట్గా ఉంటుంది. చూసావా ఆండాలు, కావ్య హాస్టల్కి వెళ్ళాక ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో. అమ్మకు కూడా గట్టిగా బుద్ధొచ్చింది. ఇక ముందు నీ జోలికి, స్వప్న జోలికి అస్సలు రాదు. నీ పల్లెటూరి బుర్రకి, నీ మైండ్ గేమ్స్కి నేను నిజంగానే ఫ్యాన్ అయిపోయాను ఆండాలు. పల్లెటూరి బుర్రాని ఇంకోసారి అన్నారంటే నేను మీ మీద కూడా మైండ్ గేమ్ వాడాల్సి వస్తుంది. ఇక చూసుకోండి రమేష్ గారు. అమ్మో వదిలే తల్లి, నీ లాజిక్ దెబ్బలకి పోలీసులు, ట్రాకింగు, అలారాలు అన్నీ వణుకుతాయి. నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాండాలు, నాకు అదే చాలు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని సంతోషంగా నవ్వుకుంటారు. స్వప్న వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంట్లో చీకటి తొలగిపోయి శాశ్వతమైన వెలుగు నిండినట్టుగా ఆ వాతావరణం ఉంటుంది. చూశారు కదా, చెడు ఎంత బలంగా నాటకాలాడినా నిజం దగ్గర అది తలవంచక తప్పదు. అత్తగారి కుట్రలు, ఆడపడుచు అహంకారం అన్నీ ఆండాలు వేసిన ఒక్క లాజిక్ దెబ్బకి ఆమె నిలకడైన మనసుకి కకావికలమయ్యాయి. రమేష్ తన తప్పు తెలుసుకుని వదినమ్మ స్థానాన్ని, భార్య గౌరవాన్ని నిలబెట్టాడు. ఈ ఆడపడుచు కథ ఇక్కడితో ఒక అద్భుతమైన, సంతోషకరమైన ముగింపుకి చేరుకుంది.
ఒక సామాన్యమైన మహిళ తన సంసారాన్ని కాపాడుకోవడానికి పడే తపన ఎలా ఉంటుందో ఆండాలు నిరూపించింది. మళ్ళీ ఇంకో అద్భుతమైన కొత్త సిరీస్తో మీ ముందుకొస్తాం. చూశారు కదా, మన ఆడపడుచు మెగా సిరీస్ గ్రాండ్ ఫినాలే. మా ఆండాలాడిన ఈ మైండ్ గేమ్ మీకు నచ్చిందా? రమేష్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఫ్యామిలీ స్టోరీస్ కోసం వెంటనే మా ఆండాలు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి, గట్టిగా కొట్టండి. మళ్ళీ కలుద్దాం. సెలవు, మీ ఆండాలు.